రాజు చూసి అనుకున్నాడు, ఒరే, చేది రాజ్యాన్ని పరిపాలించాను, ఇంద్రుడితో సమానం అనిపించుకున్నాను, ఇంత బలపరాక్రమాలు ఉన్నవాణ్ణి, కానీ ఏమిటి నేను సాధించింది? అంతఃపురంలో ఉన్నాను, చలువరాతి మేడల్లో తిరిగాను, హంసతూలికా తల్పాల మీద పడుకున్నాను, కానీ శాంతి ఒక్కటే లేదు. ఎప్పుడూ మనసులో బెంగే, ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే. ఈయనో పరమేశ్వరుణ్ణి ఒక్కడిని నమ్ముకుని ఇంత తేనె, 4 పళ్ళు, ఇన్ని పువ్వులు, ఇంత పత్రి పెట్టుకుని హాయిగా ఈ కుటీరంలో, ఈ ఆశ్రమంలో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. నేను రాజదండం పట్టు కూర్చుంటే నా చాట్న కొట్టుకుంటున్నారు అందరూ. ఈయన అలా కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే సహజంగా జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు జాతి వైరాన్ని మరిచి చెలిమి చేసి తిరుగుతున్నాయి. ఎవరు చట్టాన్ని చేశారో వారే ఆ చట్టాన్ని తీసేసే అధికారాన్ని కలిగి ఉంటారు కదండి. అక్కడ వరకు మీరు అంగీకరించారా? మొదటి విషయం. ఇంకా 2, మీరు నేను ఇప్పుడు బెంగ పెట్టుకున్నది దేని కొరకు? అయ్యయ్యో ఏమిటండి ఆ చచ్చిపోయిన మన్మధుణ్ణి అమ్మవారు మళ్ళీ ఎందుకు బతికించిందండి అని. నేను మీతో ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అమ్మవారు మన్మధుణ్ణి పుట్టించలేదనుకోండి, మన్మథ బాణములు లోకంలో పడలేదనుకోండి, సృష్టి ఆగిపోయిందిగా. సృష్టి ఆగిపోతే మనం చేసిన పాపపుణ్యాలు పోయేది ఎప్పుడు? ఈ శరీరం ఉంటే కదా పాపపుణ్యాలు పోయేది. ఈ పాపపుణ్యాలు పోవాలి అంటే జీవుడు మళ్ళీ పుట్టాలి. అది శరీరం ఉన్నప్పుడు తెలియదు. మీతో నేను కొంచెం కఠినంగా ఉన్నా ఒక యథార్థం చెప్తున్నాను. మీరు గరుడ పురాణం చూస్తే తెలుస్తుంది ఆ విషయం. శరీరం లేకుండా జీవుడు నిలబడిపోయాడు అనుకోండి, దక్షిణ దిక్కున పితృలోకం అంటారు, అక్కడ నిలబడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటే పుణ్యకర్మ చెయ్యొచ్చు, శరీరం ఉంటే పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేని జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో శరీరం ఇవ్వవయా ఈశ్వరా, శరీరం అంటూ ఇస్తే శరీరంతో నేను మళ్ళీ సేవిస్తానంటాడు. కానీ ఏ శరీరం పడితే శరీరం ఇస్తే ఏం చేయలేడు. మనుష్య శరీరం ఇస్తేనే చేయగలడు, స్వేచ్ఛ. ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావాలంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రుల మీద మన్మథబాణాలు పడితేనేనా ఈ శరీరం వస్తుంది? ఈ శరీరం వస్తేనేనా మీరు మళ్ళీ పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి ఈశ్వరుణ్ణి సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు కాముణ్ణి మళ్ళీ సృష్టించడం వల్ల మనందరం పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందడానికి అవకాశం వచ్చిందా లేకుండా పోయిందా? అమ్మవారి అనుగ్రహం లేదందులో కాదు. నేను మీతో ఇంకొక మాట మనవి చేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మవారు కాముడు ఎప్పుడైతే బతికించిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కామము ధర్మబద్ధమైతే నువ్వు పితృల నుంచి విముక్తుడమైపోయావు. ధర్మబద్ధమైన కామంతో ధర్మపత్ని యందు మనసు పెట్టుకున్నావు, సంతానాన్ని కండం వల్ల పితృల నుంచి విముక్తుడం అయిపోయావు. ఆస్తిక మహర్షి పుట్టడం వల్ల ఆ జరత్కారుడి యొక్క తల్లిదండ్రులు ఆ గడ్డి దుప్పు ఒంటివేరు పట్టుకుని కిందపడి వేలాడుతున్న వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందలేదు. కాబట్టి కామము ధర్మబద్ధమైంది. నీకేమిటి బెంగ? ఏమీ బెంగలేదు, నీకు పితృరుణం తీరింది. కాముడు ఉంటే నీకు బెంగ ఎందుకు? కాదు. ఏమంటే అదే వచ్చిన పెద్ద బాధ అండి. ధార్మికం చేయలేకపోతున్నాను, ధార్మికమైన కామం అనుభవించలేకపోతున్నాను, అప్పుడు బెంగలేదు. ఈ విషయం పరదేవతకి చెప్పు, అమ్మవారికి చెప్పు. అమ్మా నువ్వు కాముణ్ణి ఇచ్చావు, కామాన్ని ఇచ్చావు, కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా నేను నా కామాన్ని ధర్మంతో ముడి వెయ్యలేకపోతున్నాను. ఆ ముడి వెయ్యలేకపోవడం వల్ల నేను పాడైపోతున్నాను. కాబట్టి అమ్మా నువ్వే రక్షించని అడుగు. ఎవరు చట్టం చేశారో వాళ్లే చట్టాన్ని రద్దు చేసినట్టు నువ్వు అమ్మవారి పాదాలు పెట్టుకుంటే అమ్మ కాముండి పిలిచి ఆడి జోలికి వెళ్ళకంటే ఏమి నీకు బెంగ? దేనికి భయపడాలి? జీవితంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అసలు యథార్థములకు జీవితమే సంఘటనల యొక్క పరంపర. అయితే వెనక్కి తిరిగి చూసుకుని ఈ సంఘటన ఇలా ఎందుకు జరిగి ఉంటుంది, ఈ సంఘటన జరిగిన తరువాత నేను ఎంత జారుడు మెట్ల మీద నిలబడి ఉన్నాను, నిజంగా ఏదో పరమేశ్వరానుగ్రహం ఉండి రక్షింపబడ్డాను, కానీ నేను ఈ సంఘటనలని అలా కొనసాగిస్తే ఏ స్థాయికి కింద పడిపోయి ఉండేవాణ్ణో అనేటటువంటి అభిప్రాయం ఒకరికి ఏర్పడింది అనుకోండి,
వాడు వెంటనే మళ్ళీ మెట్లెక్కడం ప్రారంభించిన వాడు అని గుర్తు. అటువంటి సింహావలోకనం ఏమీ లేదనుకోండి, వాడు జారుడు మెట్ల మీద నిలబడి కిందకి వెళ్ళిపోతున్నవాడు అని గుర్తు. ఒకవేళ అలా సింహావలోకనం చేసుకున్నా, అయ్యా ఇది ఇలా ఎందుకు జరిగి ఉంటుందండి అని అడగడానికి శాస్త్రం తెలుసున్నవాడు విషయాన్ని శాస్త్రీయమైన కోణంలో విచారణ చేసి చెప్పగలిగినటువంటి వాడు అలా చెప్పడమే తప్ప చెప్పడం వెనక స్వార్థం లేనివాడైనటువంటి ఒక వ్యక్తి దొరకడం అంతకన్నా కష్టం. ఒకవేళ ఇలా రెండు కలిసి వచ్చాయనుకోండి, అది వాళ్ళిద్దరితో పోయే విషయం కాదు. అది యుగాలతో సంబంధం లేకుండా జీవకోటిని తరింపచేసేటటువంటి ఒక గొప్ప సంఘటనగా చరిత్ర యందు మిగిలిపోతుంది. లేదనుకోండి, అవి ఎప్పుడూ ఒక సంఘటనల పరంపరగా వ్యక్తి స్థాయిలో, అంటే ఒక వ్యక్తి స్థాయిలో అలా ఉండిపోతాయి. నేను ఏ మాటలు ఇప్పుడు మీతో ప్రస్తావన చేశానో ఆ మాటల్ని నేను కథాపరంగా విశ్లేషించవలసి వస్తే, జనమేజయుడు సర్పయాగం చేశాడు. సర్పయాగం ప్రారంభం చేసినప్పుడు జనమేజయుని యొక్క అభిప్రాయం ఏమిటి? నీ చేస్తున్నది ఒప్పు, మా నాన్నని అంత కఠినంగా చంపినటువంటి ఆ తక్షకుణ్ణి సంహరించడం, తక్షకుని వంశంలో పుట్టినటువంటి సమస్తమైన ఆ పాముల్ని చంపడం ఎంత మాత్రమూ దోషభూయిష్టం కాదు, కాబట్టి నేను చంపేస్తాను అన్నాడు. ఆయన యాగం చేస్తాను అన్నప్పుడు తప్పయ్యా అలా యాగం చెయ్యకూడదు అన్నవాడు ఎవరైనా ఉన్నాడా జనమేజయుడితో? ఎవ్వరూ లేరు. లోకంలో తీరు ఎలా ఉంటుందంటే, మహారాజు మనసులో దీని యందు ప్రీతి ఉన్నది అన్న అభిప్రాయం ఉంటే సాధారణంగా దాన్ని అనుసరించే మాట్లాడతారు. మంత్రులు ఆ సర్పయాగం చెయ్యమని ప్రోత్సహించారు. వాస్తుశాస్త్రం చెప్పాడు ఒక్క ఆయన మాత్రం. ఒక పురాణజ్ఞుడు యాగశాల నిర్మాణంలో దోషం ఉంది, అందుకని ఈ యాగం ఆగిపోతుందని చెప్పాడు. అది కూడా ఒక బ్రాహ్మణుడి కారణంగా ఆగిపోతుంది అని చెప్పాడు. ఆయన పట్టించుకోలేదు జనమేజయుడు. మనము అంతే, వ్యక్తిగత సౌకర్యము, ఆ తర్వాత మనకుండేటటువంటి ఆవేశకావేశములనేటటువంటి పెనుగాలి యందు శాస్త్ర ప్రమాణములు కొట్టుకుపోయేటట్టుగా వదిలిపెట్టేస్తాం. దానికి అందరి నోటి వెంట వచ్చే మాట ఒకటే, ఏం పర్వాలేదులేండి అని విడిచిపెట్టేస్తాం. జనమేజయుడు అదే అన్నాడు, ఏం పర్వాలేదులేండి. ఎందుకు పర్వాలేదులేండి అంటే, శాస్త్రధిక్కారము జరిగేటట్టుగా క్రతువు జరుగుతున్నప్పుడు చెయ్యడానికి అక్కడ సంబారములు చేయించేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా అది నిలబడుతుందా? శాస్త్రధిక్కారము చేస్తే నిలబడదు, నిరూపించారు. ఆస్తిక మహర్షి వచ్చారు, సర్పయాగం ఆగిపోయింది. నిన్నను నేను మీతో కొన్ని పద్యాలు మనవి చేశాను, ఆస్తిక మహర్షి చదివినటువంటి పద్యాలు. అందులో ఆయన ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క విషయాన్ని స్పృశించాడు. ముందు పరీక్షిత్తుని పొగిడాడు, తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని, జనమేజయుని యొక్క వ్యక్తిత్వాన్ని పొగిడాడు. ఏ కోణంలో? యాగాలు చెయ్యడం, బ్రాహ్మణుల్ని ఆదరించడంలో ఆయన ఎంత గొప్పవాడో చెప్పాడు. తరువాత ఏం చెప్పాడు? లోకంలో అనేక యాగములు జరిగాయి, అందులో సర్వోత్కృష్టమైన యాగములు ఏవి చెబుతూ జనమేజయుని యాగం గురించి కూడా చెప్పాడు. నాలుగవసారి మాట్లాడుతూ జనమేజయుడు ఆ యాగం చెయ్యడం చేత అగ్నిహోత్రుడు ఎలా ప్రీతి చెందుతాడు, తరువాతి కాలంలో అగ్ని వలన ఆయన ఎటువంటి సంపత్తి పొందాలని తాను ఆశీర్వచనం చేస్తున్నాడు, ఈ విషయాలు చెప్పాడు. ఒక్క విషయంలో మాత్రం స్పష్టంగా నువ్వు చేస్తున్నటువంటి ఈ యాగము వలన లోకమునకు ఉపయోగం కలుగుతోంది అని ఎక్కడా చెప్పలేదు. అసలు యాగము యొక్క ప్రధానమైన లక్షణం ఏదైనా ఉంటే రెండుంటాయి అందులో. యజమాని ఉండి యజమాని ఒక ప్రయోజనము కొరకు చేస్తే ఇహము, ఇక్కడేదో ప్రయోజనం నెరవేరుతుంది. దశరథుడు చేస్తే రాముణ్ణి కన్నాడు, పరము. ఇక్కడ ప్రయోజనం కొరకు కాదు అని చేస్తే ఊర్ధ్వలోకాల్లో నివసించగలిగినటువంటి గొప్ప శక్తిని యాగము కృప చేస్తుంది. ఈ రెండూ కాదు, లోకశాంతి. అసలు భారత ప్రారంభంలో జనమేజయుడు అటువంటి యాగంతో ప్రారంభం. భారతం లోకోపకారము కొరకు అందరూ బాగుండాలని చేసేటటువంటి యాగము. ఇప్పుడు జనమేజయుడు చేసేటటువంటి యాగం ఈ మూడిటిలో ఎందులోకి వస్తుంది? ఈ మూడిటిలో ఇందులోకి రాదు. ఇహము లేదు,
పరము లేదు, లోకోపకారము లేదు. మిగిలినది ఏమిటయ్యింది? కక్ష. కక్ష కొరకు యాగం చెయ్యొచ్చా? ఇన్ని చేసిన నీ అనుభవం ఏమైనట్టు? ఇన్ని చేశానంటున్నావు, ఇంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించానంటున్నావు, ఇంతమంది బ్రాహ్మణుల దగ్గర విషయములను తెలుసుకున్నానంటున్నావు, ఇన్ని యజ్ఞాలు చేశావు, ఇంత పరిపాలన చేశావు. తుదకు నీ మనసు యొక్క వ్యగ్రతకి లొంగిపోయి ఆ యాగం దేని కొరకు చేస్తున్నావంటే ఎప్పుడో మీ నాన్నని కరిచినటువంటి ఒక పాము యొక్క ఉద్ధతిని మనసులో స్మరణ చేసి మొత్తం పావుల్ని చంపడానికి యాగం చేస్తున్నావు. పోనీ అదైనా నీ అంత నీకుగా కలిగిన సంకల్పమా? కాదు. ఉదంకుడొచ్చి ప్రచోదనం చేశాడు అటువంటి యాగం చెయ్యమని. ఉదంకుడు ఎందుకు చెయ్యాలి? ఆయన కోపం ఆయనకుంది. తక్షకుడు ఎప్పుడో ఆయనకు అడ్డొచ్చాడు. ఆ గురుపత్తి పౌష్య మహారాజు గారి యొక్క భార్య కుండలములను తెస్తుంటే ఆయన అపహరించి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టాడు అని. కాబట్టి భూతదయ లేకుండా చేసేటటువంటి యాగం ఏ ఫలితాన్ని ఇస్తుంది? కాబట్టి ఆఫ్ చేసి. చాలా గొప్ప విషయం ఏమిటంటే లోకంలో తనకి తట్టకపోయినా పెద్దలు చెప్పినప్పుడు వినగలగడం. ఇదొక్కటి లేకే రావణాసురుడు పాడైపోయాడు. ఇదొక్కటి లేకే దుర్యోధనుడు పాడైపోయాడు. ఇదొక్కటి ఉండడం చంద్రవంశంలో పాండవుల యొక్క ఆస్తి. వాళ్ళకి తట్టకపోవచ్చు, కానీ కృష్ణుడు చెప్తే వింటారు పాండవులు. అలా జనమేజయుడు కూడా విన్నాడు. విని ఉత్తర క్షణంలో యాగాన్ని ఆఫ్ చేసేయండి అన్నాడు. ఇప్పుడు యాగం ఆఫ్ చేసేసిన తర్వాత అది ఒక సంఘటనగా జనమేజయుడు విడిచిపెట్టి ఉంటే వైశంపాయనుడు భారతం చెప్పడం. నేను మీతో మనవి చేసింది అది. ఎవరు జీవితంలో జరిగినటువంటి సంఘటనని పరిశీలనం చేసుకుని దాని వలన ధార్మికమైనటువంటి ఆర్తి కలిగి ధర్మము పట్ల అనురక్తి కలిగి ఒక మహాపురుషుడి పాదములు పట్టుకుని దానికి ఉపశాంతిని కోరుతాడో అటువంటి వాడికి ఒక మహాపురుషుడు దొరికి జవాబు చెప్తే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ లోకానికంతటికీ ఉపకారం చేస్తుంది. ఇక్కడ జనమేజయుడికి ఒక్కసారి విచారణా స్థితికి వెళ్ళాడు. అసలు నేను ఎందుకు చేశాను ఈ యాగం? నిజమే, ఆస్తికుడు చెప్పిన దాంట్లో ఏం దోషం ఉంది? కేవలం కక్షతో చేశాను. ఈ కక్షకి కారణం పోని తక్షకుడు నాకేమైనా అపకారం చేశాడా? లేదు. తక్షకుడు మా నాన్నగారికి చేశాడు. మా నాన్నగారిని తక్షకుడు పడగొట్టాడని కక్ష పెట్టుకుని ఇప్పుడు నేను యజ్ఞం చేసి కొన్ని వేల లక్షల సర్పములనే కాల్చేశాను. మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రవేశిస్తే అంతకుముందు విన్నవి, అంతకుముందు చదువుకున్నవి, అంతకుముందు నేర్చుకున్నవి ఎంత విచిత్రంగా కొట్టుకుపోయారా? కొట్టుకుపోయి ఇంకో ఆలోచన లేకుండా యాగం చేసేసాను అని ఆయన ఊరుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే నాకెవరూ చెప్పలేదు, అలా చెయ్యొద్దు అని చెప్పలేదు, ఆస్తికుడు చెప్పగానే ఆపేశాను. కానీ నాకన్నా ముందు పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించి శరీరం విడిచిపెట్టినటువంటి పాండవులు కౌరవులు నాకు తండ్రులు. వాళ్ళకి చెప్పడానికి పరమధర్మమూర్తి అయిన వేదవ్యాసుడు ఉన్నాడు. సాక్షాత్ ఆయన ఆత్మబంధువు. ఎందుచేత ఆ మాటకొస్తే అసలు ఆ పుట్టినటువంటి బిడ్డలలో ఆ వ్యాస స్పర్శ లేకుండా సంతానం కలగలేదు అక్కడ. కాబట్టి ఆయన వంశకర్త అయి ఉన్నాడు. అటువంటి మహాపురుషుడు ఆయన ఉన్నాడా? పెద్దరికం వహించి మాట చెప్పడానికి భీష్ముడు ఉన్నాడా? అడగకుండానే చెప్తాడు భీష్ముడు. మహాపురుషుడు ఆచార్యుడు ద్రోణుడు ఉన్నాడా? కృపాచార్యుడు ఉన్నాడా? ఇంతమంది ఉండి మరి ఎవరు వినకపోవడం వల్ల అంత పెద్ద యుద్ధం జరిగింది కురుక్షేత్రం. వాళ్ళు ఎక్కడో మాట వింటే ఇంత భారతం జరిగి ఉండకూడదు. కాబట్టి వ్యాసుడు ఉండగా ఇది ఎలా జరిగింది? అసలు ఎవరు మాట వినకపోవడం వల్ల జరిగింది? మాట వినకపోవడం అనేటటువంటిది కేవలం స్వభావరీత్యా మాట వినకపోవడం జరిగిందా? అంతకన్నా ఇంకా వెనకాతల కారణం ఏమైనా ఉందా? ఒక వ్యక్తి స్వభావరీత్యా మాట వినకపోవడం అన్నది జరిగి ఉంటే ఇంతమంది మహాత్ములున్న చోట ఒక్కడే పోయి ఉండాలి. అలా పోలేదు. ఇనపరసనంతటినీ అయస్కాంతం ఆకర్షించినట్టు మొత్తం దుష్టశక్తులన్నిటినీ దుర్యోధనుడు ఆకర్షించాడు.
దేవతాశక్తులన్నీ ఈశ్వరుడి ముందు నించున్నట్టు దేవతాశక్తుల యందు ఆవిర్భవించిన వారందరూ పాండవుల వైపుకి వెళ్ళారు. దేవతాశక్తులున్న వాళ్ళైనా మాట వినాలిగా వ్యాసుడు చెప్పినప్పుడు. మరి పాండవులు ఎందుకు వినలేదు? వీళ్ళిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది అసలు కురుక్షేత్రంలో? ఆస్తికుడు చెప్పగానే నేను విని యజ్ఞం ఆపినట్టు వీళ్ళు కూడా భీష్ముడి మాటో, ద్రోణుడి మాటో, వ్యాసుడి మాటో, విదురుడి మాటో, అంతటి ధర్మాత్ములందరూ సభలోనే ఉన్నారు. కొత్తగా ఎవరినో అడగవలసిన అవసరం లేదు, ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నా అదృష్టం కొద్దీ వ్యాసుడు ఉన్నాడు సభలో అడగడానికి. అప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడూ ఉంటాడు భీష్ముడు, ఎప్పుడూ ఉంటాడు ద్రోణుడు, ఎప్పుడూ ఉంటాడు కృపుడు, ఎప్పుడూ ఉంటాడు విదురుడు. ఉన్నవాళ్ళు ఏదో తినేసి ఉత్తినే కూర్చోరుగా, వాళ్ళు ఎప్పుడూ ధర్మం మాట్లాడుతూనే ఉంటారు. అది బహుశా మా తాతలు చిన్నతనం నుంచి విని ఉండాలి. జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, పరీక్షిత్తు అభిమన్యుడు కొడుకు, అభిమన్యుడు అర్జునుడు కొడుకు. కాబట్టి మా పితృపితామహులు విని ఉండాలి మాట. ఎక్కడొచ్చింది అసలు దోషం? అసలు భారతం ఎందుకు వచ్చింది? కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? ఎక్కడ మాట వినకపోవడం అన్నది జరిగింది. ఎవరెవరు మంచి మాటలు చెప్పారు, ఎవరెవరు మాట వినలేదు. ఎవరెవరు మాట వినకపోవడం వల్ల ఏ స్వభావముల చేత, ఏ కారణముల చేత ఇంత భారత యుద్ధం జరగవలసి వచ్చింది. ఈ సంఘర్షణలో ఏవో చాలా గొప్ప గొప్ప విషయాలే ఉండుంటాయి తెలుసుకోవలసింది. ఇప్పుడు కథని కథగా చెప్పేవాడు కాదు కావలసింది, కథలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మములతో చెప్పేవాడు కావాలి మనకి. అదృష్టం ఏమిటంటే వ్యాసుడు ఉన్నాడు సభలో, యజ్ఞ పరీక్షకుడిగా కూర్చుని ఉన్నాడు. ఆ వ్యాసుడే మహాభారత రచన చేసినవాడు. ఇతిహాస రచన, ఇతిహాస అన్న మాట ఎందుకంటారు అన్నది నేను మీతో మనవి చేశాను. ఇతిహాసం అది అలాగే జరిగినది. ఎందుకనంటే వ్యాసుడు కూడా అందులో ప్రధానమైన భూమిక పోషించాడు కాబట్టి వ్యాసుడు ఉన్నాడు. నేను అడుగుతాను, అడిగితే వ్యాసుడు చెప్పాలి. కానీ పెద్దలను అడిగితే పెద్దలు చెప్పాలని ఆశించి మీరు అడగవచ్చా? అదేం బాకీయా చెప్పాలని? కాదు. ఎందుకు చెప్పాలి? కృప కలిగి చెప్పాలి. కృప వారికి కలగాలి అంటే ఎందుకు కలగాలి? మన ఆర్తి అర్థమైతే కలగాలి. ఏదో తెలుసుకోవాలనేటటువంటి ఆర్తి అవతల వారి యందు ఉన్నది అంతే. గురువుగారు మాట్లాడడానికి అంతకన్నా ఇంకొక విషయాన్ని ప్రాతిపదికగా తీసుకోరు. గురువుగారు మాట్లాడే దేనికి మాట్లాడతారు అంటే కేవలముగా శిష్యుని యొక్క ఆర్తి చూసి మాట్లాడతారు. ఆవు పాలు ఎందుకు వదులుతుంది? తాను గడ్డి తిని నెమరు వేసి తయారు చేసిన పాలు కడుపులో పెట్టుకుని శిరములలోకి విడవకుండా పొదుగులో దాచుకున్న ఆవు ఏ కారణానికి పాలని విడిచిపెడుతుంది? ఆకలితో ఉంది దూడ అని గుర్తు ఏమిటంటే పలుపు విప్పగానే పరిగెత్తుకెళ్లి పొదుగులో 2 గుద్దులు గుద్దితే చాలు విడిచిపెట్టారు. పొదుగులో 2 గుద్దులు గుద్దిన దూడకి పాలు విడిచిపెట్టకుండా ఉండలేని ఆవులా ఆర్తితో పాదములు పట్టుకున్నటువంటి శిష్యుడి వంక చూసి చెప్పకుండా ఉండలేక గురువు చెప్పాడు. కాబట్టి నాకిక్కడ వ్యాసుడు ఉన్నాడు, నా ఆర్తి ఆయనకు అర్థమైతే చాలు మాట్లాడతాడు. లేకపోతే ఆయనకి మాట్లాడవలసిన అవసరం లేదు, ఆయన చిరునవ్వు నవ్విడిపోతాడు. కాబట్టి ఇప్పుడు వ్యాసుడు మాట్లాడదాము అంటే నా ఆర్తి అర్థమైతే మాట్లాడాలి. నా ఆర్తి అర్థమైతే మాట్లాడేస్తాడనుకోకూడదు. ఆయన ఎవరో నాకు అర్థమైందని కూడా ఆయనకు అర్థం అవ్వాలి. ఆయన యందు నా యొక్క పూజ్య భావన ఆయనకు అర్థమైంది అన్న విషయం కూడా స్పష్టము కావాలి. కాబట్టి ఈ కోణంలో జనమేజయుడు అడుగుతున్నాడు. లేకపోతే భారతాన్ని వైశంపాయనుడు చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఏదైనా సరే ఒక గొప్ప గ్రంథం కాని ఒక గొప్ప చరిత్ర కాని ఆవిష్కరింపబడుతుంటే దానికి కారణమేది అన్నది తెలుసుకుంటే ఒక ప్రయోజనం ఉంటుంది. మనం కూడా జీవితంలో అలా ఊహించుకోవడం అలవాటు. ఎందుకని అంటే తప్పు చెయ్యని వాడు, చెయ్యకుండా ఉండగలిగిన వాడు, అసలు ఏ తప్పు చెయ్యకుండా నా జీవితం ఉంది అన్నవాడు చాలా కష్టం. ఏదో తప్పు అజ్ఞానం చేతనో అమాయకత్వం చేతనో తెలిసో ఎక్కడో జరుగుతుంది. కానీ దానిని విచారణ చేసుకుని కనుక నేను దీన్ని పట్టుకోకూడదు అని బాగా ప్రతిజ్ఞ చేసుకుని నిలబడగలిగిన వాడే దిద్దుకోగలిగిన వాడు. లేకపోతే ఏదో ప్రతిదాన్ని
చాలా చులకనగా తీసుకుంటూ పెద్ద విషయం ఏముందని కాకతాళీయము అంటారు. అలా కాకతాళీయంగా తీసుకున్నారనుకోండి, అలాంటి వారికి జీవితంలో ఎన్ని విననివ్వండి, ఎన్ని జరుగుతూ ఉండనివ్వండి, ఎన్ని చూస్తూ ఉండనివ్వండి, ఏమీ వరగదు. కొత్తగా మార్పు రాదు. ఎందుకు రాదు అంటే ఒక్కటే కారణం, వాళ్ళు ఆగి వెనక్కి చూడరు, విన్నదాన్ని తమ జీవితానికి సమన్వయం చేసుకోరు. ఈ రెండు ఎక్కడ ఉండవో అక్కడ అభ్యున్నతి ఉండదు. అందుకే గురువాక్యము అన్నది ఎటువంటిది అంటే, గురువాక్యము వర్షం లాంటిది. శిష్యుడు ఎటువంటి వాడు అంటే, మట్టిలో ఉన్న విత్తనం అయితే మొలకెత్తుతుంది, రోటి మీద పడి ఉన్న విత్తనం అయితే మొలకెత్తదు. వాన నీరు ఒకవేళ రోటి గుంతలోకి చేరి అందులోకి విత్తనం తడిసి నానుతూ ఉండిపోయినా ఆ విత్తనం మొలకెత్తదు. ఎందుకంటే ఒక్కటే కారణం, అది బండరాతి మీద ఉన్నది కాబట్టి మొలకలెత్తదు. దానికి సహజంగా మెత్తని మట్టిలో అది లేదు. అదే మట్టిలో ఉన్నటువంటి విత్తనం మీద ఒక్క చినుకు చాలు, మహావృక్షమై కూర్చుంది. అలా మహావృక్షము కావడానికి మట్టిలో ఉండడమే విత్తనం యొక్క ప్రధానమైనటువంటి యోగ్యత అయితే, విచారణ చేసుకుని తన జీవితంలోకి విన్న విషయాన్ని అన్వయం చేసుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడెవడో వాడు వేరొక ధర్మరాజు కాగలడు, తనని తాను దిద్దుకోగలడు. దాని కొరకు భారతాది ఇతిహాసములు వచ్చే, అందుకు ఇచ్చారు మహానుభావుడు వ్యాస భగవానుడు. ఇది నేను చెప్పకపోతే ఎలా సమన్వయం చేసుకుంటారు వాళ్ళ జీవితాన్ని, ఎలా వాళ్ళని వాళ్ళు దిద్దుకుంటారు, అందుకు ఇచ్చారు. కాబట్టి ఈ సంఘటన జరగడం మీరు కేవలముగా యాదృచ్ఛికము అన్న భావనతో మీరు ఉండకూడదు, నేనుండకూడదు. అసలు మహాభారతమునందు ఈ సంఘటన జరగడమే, జనమేజయుడికి అటువంటి ఆలోచన రావడమే మనకందరికీ కూడా సంస్కార భిక్ష పెట్టింది భారతం. లేకపోతే భారతం ఎలా వస్తుందండి? రచింపబడిన భారతం అలా ఉండిపోయేది. ప్రవచనంగా మారింది ఎప్పుడు అంటే, ఇదిగో జనమేజయుడి ఈ ప్రశ్న వేశాక ప్రవచన రూపాన్ని భారతం పొందింది. అప్పటి వరకు భారతానికి ప్రవచనం లేదు, అది గ్రంథ రూపంలో ఉంది. అలాగే ఉంటే ఎవరికి వాళ్ళు చదువుకోవాలంటే. ప్రవచన రూపంలోకి ఎప్పుడు మారిందంటే, ఇదిగో జనమేజయుడు వేదవ్యాసుని యొక్క పాదములు పట్టుకుని ఈ ప్రశ్న అడగడం ప్రారంభం చేస్తే అప్పుడు ఆ మహాభారతం ప్రవచన రూపంలోకి మారింది. కాబట్టి అయ్యో, నిజంగా ఆస్తిక మహర్షి వచ్చి రక్షించింది పావుల్నా, ఆస్తిక మహర్షి వచ్చి రక్షించింది నన్ను రక్షించాడు, నాకు అమృతం పెట్టాడు. లేకపోతే ఎంత పాపం చేసుకుంటూ పోదునో, ఎంత కక్షతో ఈ యాగం చేద్దునో, చివరికి ఏమి సాధించానని నేను అనుకోవాలి. అలా కాకుండా నన్ను రక్షించాడు మహానుభావుడు. ఇది ఆయన మనస్సులో ఉన్న మాట. కాబట్టి ఆయన సభలో ఉన్నటువంటి వేదవ్యాసుణ్ణి చూసి, పరమబ్రహ్మనిధిన్ పరాశరసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుదవర్ణ దేహు అనురూపప్రాంశు ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు గత రాగద్వేషు నిర్మత్సరు. వ్యాసుడన్న మాట ఒక్కటే వదిలిపెట్టేసి, ఆయన పేరు విడిచిపెట్టేసి జనమేజయుడి గుండెలో వ్యాసుణ్ణి తీసుకొచ్చి చెప్తున్నారు మనకి. జనమేజయుని గుండెలో వ్యాసుని పట్ల ఉన్న పూజ్య భావన. ఒక గురువు గారి దగ్గర కూర్చున్న శిష్యునికి అభ్యున్నతి ఎప్పుడు అంటే, గురువు గారి మీద ఆ పూజ్య భావన ఉంటేనే. ఆ పూజ్య భావన గురువు గారి మీద లేని నాడు అది శిష్యుడికి కొత్తగా ఏమీ తీసుకొచ్చి ఇవ్వదు, ఆయనకేమీ ఆర్ద్రత కల్పించదు, సంస్కార బీజములను నాటలేదు. అందుకే పేరు విడిచిపెట్టేశాడు. అసలు విడిచిపెట్టేసి వ్యాసుని గొప్పతనాన్ని స్మరిస్తున్నాడు జనమేజయుడు. పరమబ్రహ్మనిధిన్, సాక్షాత్తు పరబ్రహ్మమే రాశీభూతమై నా కన్నుల ఎదుట కూర్చుని ఉంది. పరాశరసుతున్, పరాశర మహర్షి యొక్క కుమారుడు. బ్రహ్మర్షి ముఖ్యున్, బ్రహ్మర్షులలో ముఖ్యమైన వాడు. దయాపరున్, ఇందుకు కదు మాట్లాడాలి, దయ కలిగిన వాడు. కౌరవ్య పితామహున్, కురువంశమునకంతటికీ కూడా పితామహ స్థానమునందున్నవాడు. జనహిత ప్రారంభు, జనమునకంతటికీ కూడా హితమును కల్పించడము అనేటటువంటి మార్గమునందు అష్టాదశ పురాణములను వేద విభాగమును చేసి లోకానికి 4 మంచి మాటలు చెప్పి
జనాన్ని మంచి మార్గంలోకి మళ్లించడం అనేటటువంటి ప్రక్రియని ప్రారంభం చేసిన మహాపురుషుడు కృష్ణాజినాంబరు, కృష్ణాజినం కట్టుకుని ఉన్నవాడు, నీలాంబుదవర్ణ దేహు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నవాడు, అటువంటి కాంతితో ఉన్నవాడు, అనురూప ప్రాంశు, ఆ పేరుకి తగినటువంటి గుణములు కలిగినటువంటి వాడు, ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు, అప్పుడే ఉదయించినటువంటి సూర్యబింబము నుంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో మిరిసిపోతున్నటువంటి ఎర్రని జటలు చుట్టబడినటువంటి ఆ కొప్పు కలిగినటువంటి వాడు, గత రాగద్వేషు, రాగద్వేషములు లేనివాడు, నిర్మత్సరున్, ఏమాత్సర్యము లేనివాడు. అసలు వ్యాసుడు అన్న మాట ఎక్కడన్నా వాడారా? వ్యాసుడు లోకానికి తెలుసు, జనమేజయుడికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వ్యాసుడు జనమేజయుడి గుండెలో ఎలా ఉన్నాడో ఆ పద్యం చెప్తాడు. గురువుగారి పేరుతో అందరికీ తెలుసు. గురువుగారు నీకెలా తెలుసు? నీ గుండెలో గురువుగారు ఏమిటి? ఈ విషయంలో పర్వతం ఎలా చెలించకుండా ఉంటుందో గురువుని నమ్మిన శిష్యుడు అలాగే ఉండాలి. తన గురువు పట్ల అంత పూజ్య భావనతో ఉండాలి. శిష్యుడి గుండెలో గురువు అంటే పరబ్రహ్మమే, దైవమే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే పరమ బ్రహ్మనిధిన్ అంటూ మొదలుపెట్టారు. అటువంటి వ్యాసుడి వంక చూసి జనమేజయుడు ప్రశ్న వేస్తున్నాడు. ఒక్క పద్యంలో అడిగాడు. ఒక్క పద్యంలో ఎంత ఆర్తిని వెళ్ళబుచ్చాడో చూడండి. చేసిన యాగంలోంచి ఎంత ఆర్తి వచ్చిందో. జీవితంలో ఏదో సంఘటనల రూపంలో జీవితం గడిచిపోయినటువంటి వాడికి ఏ విచారణ ఉండదు. ఆలోచించుకోగలిగినటువంటి వాడు, విచారణ చేసుకోగలిగిన వాడిలో ఎంత పరిశీలన ఉంటుందో, ఎంత ఆర్తి ఉంటుందో, ఎంత తాపత్రయం ఉంటుందో జనమేజయుడి పద్యంలో అర్థం అవుతుంది. దీనికి వేదవ్యాసుడు జవాబు చెప్పవలసి వచ్చింది. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చిన తమ తమ వృత్తులనుండక వీగి పాండు ధృతరాష్ట్రనందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాగ భారత యుద్ధ ఉపార పరాక్రములు చేసిరి మీ పంపు చెయ్యరైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కల తెరంగు తెలియంగా నా నతియుండు నాకు సన్మునీంద్రవంద్య గొప్ప మునుల చేత నమస్కరింపబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి వాడా, ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజులు ఉండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్. పరమధర్మాత్ములు సమస్త శాస్త్రములు తెలిసిన మీరున్నారు. జనమేజయుడు వ్యాసుడిని అడుగుతున్నాడు. పరమధర్మాత్ముడైన భీష్మాచార్యుడున్నాడు, కురువృద్ధులున్నారు. వీళ్ళందరూ కలిసి రాజ్యాన్ని విభాగం చేశారు. ఇవ్వకుండా ఊరుకుని పంచుకోవడానికి దెబ్బలాడుకుంటే అది వేరు. అది ఎలా ఉంటుందంటే ఇదిగో గరుత్మంతుడు తినేసినటువంటి గజగజపాల్లో ఉంటుంది. కానీ ఇక్కడ దెబ్బలాడుకోవడానికి అవకాశం లేకుండా విభజించి ఇచ్చేశారు. ఎవరు విభజించి ఇచ్చారు? పరమధర్మాత్ములు విభజించి ఇచ్చారు. కాబట్టి ఇంకా దెబ్బలాడుకోవడానికి ఏముంది? ఏముండదు. రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తులనుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనులు ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి. వాళ్ళిద్దరికీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ రాజుల్ని కూడా తీసుకుని ఆ దుర్యోధనుడు ఈ రాజుల్ని కూడా తీసుకుని పాండవులు కురుక్షేత్ర యుద్ధ భూమికి ఎందుకు వెళ్ళారు? మీ మాట విని ఎవరికిచ్చిన రాజ్యం వాళ్ళు ఎందుకు పరిపాలించలేదు? వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు? అంటే తాను మాట వినడం వల్ల ఎంత గట్టెక్కేశాడో లోపల గుర్తొస్తోంది. కాబట్టి అసలు ఎందుకు వాళ్ళు యుద్ధం చేస్తే ఎందుకంత ప్రజాక్షయం అయిపోయింది? ఎందుకంతమంది చచ్చిపోయారు? భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి మీ పంపు చెయ్యరేది. మీరు చెప్పిన మాట వాళ్ళు ఎందుకు వినలేరు? ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహం ఎలా పుట్టే? బంధువుల్లో ఇంత కలహం ఎందుకు వచ్చింది? వాళ్ళని ఎవరూ ఆపలేకపోయారా?
దీని కల తెరంగు తెలియంగా ఆనతియుండు నాకు సన్మునీంద్ర వంద్య. ఇవన్నీ నాకు తెలుసుకోవాలనుంది. కాబట్టి నాకు అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి, ఎందుకు మాట వినలేదు మీ వంటి పెద్దలు ఉండగా. ఎంత అంటే పెద్దల మాట విని ఉంటే అన్నదొకటి జనమేజయుడిలోకి వచ్చిందా లేదా జరిగిన సంఘటనల వల్ల? చాలండి, గట్టెక్కిపోయాడంటే జనమేజయుడి జీవితంలో. తెలియక తప్పు చేయడం తప్పు కాదు, తెలిసి ఉన్నవారు చెప్పినప్పుడు దిద్దుకోవడం గొప్ప. అది వచ్చేసింది జనమేజయుడి. ఇది మా పూర్వీకులు ఎందుకు చేయలేదని వేస్తున్నాడు ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే మహానుభావుడు వ్యాసుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన వైశంపాయనుడి వంక చూసి అన్నాడు, నువ్వు చెప్పు అన్నాడు. ఏం అలా ఎందుకు అనాలి? ఆయన మహాభారత రచన చేసి కూర్చోబెట్టుకుని మొట్టమొదట తన శిష్యులకి చెప్పాడు. సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని వీళ్ళని కూర్చోబెట్టుకుని చెప్పాడు. శిష్యులు గురువు దగ్గర వినడము అంటే ఎలా వినాలి? పరమ జాగ్రత్తతో వినవలసి ఉంటుంది. ఎక్కడ ఏమాత్రం జారిపోతే ఎరిపోతుందో అని అంత జాగ్రత్తగా విని ఉంటే చదువుకోవలసిన పని లేదు. నువ్వు వెంటనే చెప్పగలిగి ఉండాలి భారతాన్ని. కాబట్టి గురువు మాట్లాడినా గురువు గారి పనుకున్న శిష్యుడు మాట్లాడుతున్నా ఇంకంతకన్నా అదృష్టం ఏముంది? గురువు గారు పక్కన కూర్చుని శిష్యుడిని మాట్లాడు అన్నారనుకోండి, శిష్యుడు మాట్లాడుతుంటే గురువు ఎంత పొంగిపోతారు. ఓ, నేను చెప్పింది వీడు బాగా విన్నాడు, అందుకే ఇలా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి నువ్వు చెప్పు, భారతం చెప్పు జనమేజయుడికి. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించాలి. ఇక్కడి నుంచి భారతంలో శ్రోత వక్త మారుతున్నారు. ఇప్పటి వరకు ప్రవచనం చేసింది సౌతి, ఇప్పటి వరకు విన్నవాళ్ళు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు. ఇంకా ఇక్కడి నుంచి ప్రవచనం చేస్తున్నవాడు వైశంపాయనుడు, వింటున్నవాడు జనమేజయుడు, కూర్చున్నవాడు వేదవ్యాసుడు. అంటే మొదట ఎవరు చెప్పారని సౌతి చెప్తున్నట్టు ఈ సంఘటన సౌతి చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదట మహాభారతాన్ని వ్యాస సమక్షంలోనే ప్రవచనం చేసినటువంటి ఘనత వైశంపాయనుడికి దక్కింది. వైశంపాయనుడు భారతాన్ని ఏ కారణం వల్ల వ్యాసుడి యొక్క పాదాల దగ్గరే నిలబడి తడువుకోకుండా అంత గొప్పగా భారతాన్ని చెప్పగలిగాడు? ఒకే ఒక్క కారణానికి చెప్పగలిగాడు. ఏ కారణానికో తెలుసా అండి? తన గురించి ఒక్క పద్యం కూడా చెప్పకపోవడం వల్ల. ఇది భారతంలో పరమరహస్యం. ఇంత భారతాన్ని ప్రవచనం చేసినటువంటి వైశంపాయనుడు తన గురించి కాని తన తల్లిదండ్రుల గురించి కాని ఇంత భారతము చెప్పినటువంటి వాడు ఈ వైశంపాయనుడు అని ఎక్కడా చెప్పలేదు. ఆయన భారతం చెప్పే ముందు చేసిన పని ఏమిటంటే, గురువు గారు భారతం చెప్పు అనగానే వేదవ్యాసుడి పాదముల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి, గురువర్యా మీరు ఆనతిచ్చారు అంటే కార్యం జరిగిపోయినట్టే, ప్రవచనం చేస్తాను, మీరు శాసించినట్లే భారతం చెప్తాను. వ్యాసుడి గురించి చెప్పాడు తప్ప అసలు తన గొప్పతనం ఎక్కడా ఆయన మాట్లాడలేదు. వ్యాసుడికి నమస్కారం చేసి వ్యాసుడి గొప్పతనాన్ని, భారతం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. సంక్షేపంగా ఒక్కసారి మహాభారతాన్నంతటినీ చెప్పేశాడు. చెప్పేసి ఆర్తి కలిగిన శిష్యుడైతే ప్రశ్న వేస్తే వివరణ చెయ్యాలి. వేదవ్యాసుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మహానుభావుడయ్యా ఈ వ్యాసుడు. ఈయనే అష్టాదశ పురాణములను ఇచ్చాడు, ఈయనే పంచమ వేదమైనటువంటి భారతాన్ని ఇచ్చాడు, ఈయనే వేద విభాగం చేశాడు. అటువంటి వ్యాస మహర్షి పనుపున నేను ఇదిగో ఈ భారతాన్ని ప్రవచనం చేస్తున్నాను. అదొక్కటే మాట. తన గురించి ఒక పద్యాన్ని వైశంపాయనుడు చెప్పలేదు. అంటే అసలు మహాభారత ప్రవచనాన్ని వినేటటువంటి శ్రోత ఒక విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఉండాలి. వైశంపాయనునికి అంత కీర్తి, శాశ్వతత్వము దేనివల్ల కలిగాయి? సొంతంగా ఏది చెప్పాలా? వ్యాసుడు చెప్పిందే చెప్పాడు. కానీ వ్యాసుడు చెప్పింది చెప్పడం వల్ల నేను ధన్యుండనుకుని చెప్పుకుని శాశ్వతుడైపోయాడు తప్ప నేను ఫలానా అని చెప్పుకుని చెప్పలేదు. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని ప్రవచనం చేసేటటువంటి వాడికి ఉండవలసిన ఏకైక అర్హత ఆ భగవంతుని యందు నిరతిశయమైన భక్తి, భగవత్ కథ రచన చేసినటువంటి ఋషి పాదముల యందు భక్తి. తన గురించి తెలియవలసిన అవసరం లేదు.
భారతం మీద ప్రసంగాలు కోటేశ్వరరావు గారు చేస్తున్నారు అంటే కోటేశ్వరరావు గారి బయోడేటా ఏమిటి అన్న విషయాన్ని నేను చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు, అనవసరం. నేను వ్యాస హృదయాన్ని ఏమైనా చెప్పగలనా? వైశంపాయన హృదయాన్ని చెప్పగలనా? నేను నన్నయ్య గారి హృదయాన్ని ఏమైనా నేను చెప్పగలనా? అలా చెప్పగలిగితే, నేను పరమభక్తితో వాళ్ళకి నమస్కారం చేసి కూర్చోగలిగితే అదే నాకు భారతం చెప్పడానికి అర్హత. కాదు, తన గొప్పతనాన్ని కోరుకోకుండా గురువుగారి యొక్క వైభవాన్ని మాత్రమే స్మరిస్తూ గురువుగారి కింకరుడిగా ఇది చెయ్యగలిగిన అదృష్టం నాకు పట్టిందని చేసిన శిష్యుడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు, వాడు తరిస్తాడు. తప్ప ఇది నేను చేస్తున్నాననేటటువంటి అహంకార స్పర్శ తగిలితే గురువు ఎంత గొప్పవాడైనా, గురువు పక్కన నువ్వు చేరినా నీవు ఆ అభ్యున్నతిని పూర్ణంగా పొందలేవు. ఇది వైశంపాయనుడు మనకి నిరూపించి చూపించాడు మహాభారతంలో. వైశంపాయనుడే అంత వినయంగా మాట్లాడితే, అంత భారతం చెప్పగలిగిన వాడు ఏ సభలో ఎక్కడ మీరు మీ బయోడేటా చెప్పుకుని మీ క్వాలిఫికేషన్లు, మీ గొప్పతనాలు, మీ బిరుదులు, మీ అక్కర్లేనితనాలు చెప్పుకుని అందుకు నేను భారతం చెప్తున్నానని మీరు చెప్పగలరు? నాకు చెప్పండి. ఇది ఏం చెప్పి వైశంపాయనుడు చెప్పాడు? అది చెప్పడానికి నువ్వు చదువుకున్న చదువా కారణం? ఒక్కనాటికి కాదు. ఏదైనా అనుగ్రహం అంటూ ఉంటే అది కేవలం పరదేవతానుగ్రహం, కృష్ణానుగ్రహం, వ్యాసానుగ్రహం, కవిత్రయం యొక్క అనుగ్రహం. ఆ భావన లోపల పెట్టుకుని చెప్పిన నాడు, ఆ భావనతో విన్ననాడు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. వ్యాస భగవానుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఆయన భారత కథని ప్రారంభం చేస్తున్నాడు. చేస్తూ అన్నాడు, వాసవ ప్రతిముండు వసువను నాతండు చేది భూనాథుండు శిష్ట లోక నుతకీర్తి మృగయా వినోదార్థమడవికి జని ఒక్క ముని జనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్ప జలుపుచున్న ఆతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే. ఒకానొకప్పుడు వాసవ ప్రతిముండు వసువను నాకండు, ఇంద్రుడితో సమానమైనటువంటి బలాపరాక్రమములు కలిగినటువంటి రాజు వసువు అనబడేటటువంటి వాడు. ఆయన చేది భూనాథుండు, చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అందులో శిష్ట లోక నుత కీర్తి, లోకంలో ఉండేటటువంటి మంచివారి చేత కీర్తింపబడినవాడు. ఎవరు పడితే వాడు కీర్తించడం గొప్ప కాదు. లోకంలో మహాత్ములైన వారు, పెద్దలైన వారు, శిష్టులైనటువంటి వారు, అటువంటి వారు గుణములను కీర్తిస్తే శహబాష్ అనొక్క మాట అంటే తన జీవితానికి సార్థకత. కాబట్టి శిష్ట లోకనుత కీర్తి మృగయా వినోదార్థమడవికి జని, ఆయన మృగయా వినోదార్థము, ఆయన కూడా వేట నెపం మీద అడవికి వెళ్ళాడు. వెళ్ళి జంతువుల్ని వేటాడాడు. ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్ప తరుపుచున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండి వచ్చి, ఆ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల్ని చూశాడు. ఏముంటుంది ఆశ్రమంలో? ఏమీ ఉండదు. తాటాకుతో నీసినటువంటి కప్పు, లేదా ఆ జనుముతో నీసిన కప్పు, వెదురుతో కట్టి మట్టితో అలికినటువంటి గోడలు. ఆ గోడ కూడా పూర్తిగా ఉండదు, పిట్టగోడంత మట్టి ఉంటుంది, మిగిలింది వెదురుతో ఉంటుంది. కర్రతో చేసినటువంటి ఒక ఆచమన పాత్ర, ఏదో కొద్దిగా కావలసినటువంటి సంభారములు, ఇన్ని పువ్వులు, ఇన్ని పత్రాలు, కాస్త తేనె, 4 పళ్ళు, ఇన్ని దుంపలు తప్ప ఇంకా ఏది అక్కడ భోగ వస్తువు అన్నది ఏది ఉండదు. మనం లోకంలో ఇది ఉంటే మనకి సుఖంగా ఉంటుందని మనం ఏమనుకుంటామో అవేమీ అక్కడ ఉండవు. ఎన్ని ఉన్నా సుఖశాంతులు లేని మనం ఉంటాం, ఇవేవీ లేకుండా శాంతిగా ఆయన ఉంటాడు. అంతే తేడా. అందుకే అన్నీ ఉన్నవాడు శాంతి కోసం అక్కడికి వెళ్తుంటాడు. కాబట్టి ఇప్పుడు రాజుకి నిర్వేదం ఎందుకు కలిగింది? ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్పదలుపుచున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే అనవలసిన అవసరం ఏంటి? రాజు చూసి అనుకున్నాడు, ఒరే, చేది రాజ్యాన్ని పరిపాలించాను, ఇంద్రుడితో సమానం అనిపించుకున్నాను, ఇంత బలపరాక్రమాలు ఉన్నవాణ్ణి, కానీ
ఏమిటి నేను సాధించింది? అంతఃపురంలో ఉన్నాను, చలుగురాతి మేడల్లో తిరిగాను, హంసతూలికా తల్పాల మీద పడుకున్నాను, కానీ శాంతి ఒక్కటే లేదు. ఎప్పుడూ మనసులో బెంగే, ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే. ఈయనో పరమేశ్వరుణ్ణి ఒక్కడిని నమ్ముకుని ఇంత తేనె, 4 పళ్ళు, ఇన్ని పువ్వులు, ఇంత పత్రి పెట్టుకుని హాయిగా ఈ కుటీరంలో, ఈ ఆశ్రమంలో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. నేను రాజదండం పట్టు కూర్చుంటే నా చాట్న కొట్టుకుంటున్నారు అందరూ. ఈయన అలా కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే సహజంగా జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు జాతి వైరాన్ని మరిచి చెలివి చేసి తిరుగుతున్నాయి ఈయన తపప్రభావానికి. ఇది కదురా అసలు మనిషి శాంతిగా బతకడం అంటే. ఇది ఏమిటి నేను పొందింది ఆ రాచరికంలో, ఏమిటి నేను పొందింది ఆ ఐశ్వర్యంలో? వద్దు అని ఇది వివేదం. అయ్యో నేను చేసింది నాకు దేనికి పనికొచ్చిందన్న భావన కలిగి ఆయన కూడా సైన్యాన్ని దూరంగా పెట్టేసి ఆ అస్త్రాలు శస్త్రాలు తీసి అవతల పారేసి చిచి వీటి గొడవ ఇంకొద్దని ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. చాలా చిత్రమైన విషయం కదండి. మార్పు రావడాన్ని మాట్లాడుతోంది భారతం అని మీరు గుర్తుపట్టాలి. జనమేజయుడు మార్పు దగ్గర మొదలుపెట్టి మార్పు రావడాన్నే మాట్లాడుతోంది. ఇంకా ఇప్పుడు ఆయన దగ్గరికి ఇంద్రుడు అమరగణములతో వచ్చాడంటే దేవతాగణములతో కూడినటువంటి వాడై ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒకదాన్ని ఆయన దగ్గర పెట్టాడు. ఉన్నవి కాక కొత్తవి చేర్చాడు. చూడండి, అది విచిత్రం. ఇచ్చి అన్నాడు, నీవు నాకు సఖుడవు. ఇక నుంచి కేవలం భూమి మీద గొప్పతనం కాదు, ఈ విమానంలో నువ్వు స్వర్గలోకానికి వస్తుంది. కాసేపు నా దగ్గర 2-3 రోజులు ఉంటుండు, విడిపోకు. ఇప్పుడు పెదవులతో పిలవడం ఒక ఎత్తు, గుండెతో పిలవడం ఒక ఎత్తు. ఎప్పుడైనా మా ఊరు వస్తే ఒకసారి రండి అన్నం వేరు. మీరు ఎలా అయినా ఖాళీ చేసుకుని మా ఇంట్లో 2 రోజులు ఉండేటట్టుగా రండి అన్నం వేరు కాదు. మా ఊరు వస్తే రండి అన్నప్పుడే అర్థమైపోయింది. మన పని మీద ఏమైనా పెడితే ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాలి, ఉంటే ఉంటాడు నాకు తెలియదు. మీరు ప్రయత్నపూర్వకంగా మా ఇంటికి రండి 2 రోజులు, ఈ ఊళ్ళో 2 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళాలి మీరు, తప్పదు అన్నాడు అనుకోండి. గుండెలతో పిలుస్తున్నాడని గుర్తు కదండి. కాబట్టి ఇంద్రుడు ఈయన పొందిన శాంతికి మిచ్చి ఇవన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంకా శాంతి ఉంటుందా? ఇంకా కొత్త అల్లర్లు ప్రారంభమవుతాయా? కొత్త అల్లరే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు బాహ్యంలో గొప్ప వైభవాన్ని కృప చేస్తున్నాడు. ఒక దివ్య విమానాన్ని ఇచ్చి ఏదో మీరు అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి స్వర్గలోకంలో కాసేపు కూర్చుని ఉండండి అంటే ఎలా పెడతాడు? ఒక దివ్య విమానం ఇచ్చాడు. ఈ విమానంలో స్వర్గలోకానికి వచ్చేస్తే 2-3 రోజులు మా దగ్గర ఉండి సంతోషంగా గడిపి వెడుతుందిగా. అంతేకాదు, నీకు ఈ మణి సువర్ణ విమానంతో పాటుగా నీ శరీరానికే ఒక దివ్యత్వం ఇచ్చేస్తున్నాను. ఇక నీకు కొత్త దేదీప్యమానమై దివ్యత్వముతో కూడినటువంటి శరీరమును పొంది ఉంటావు. వాడని పద్మాలతో కూడినటువంటి మాల ఒకటి నీకు ఇస్తున్నాను. అది వేసుకుని ఉంటే నీకు శత్రువులైనటువంటి రాజులు నీ మీద విడిచిపెట్టేటటువంటి బాణములు అసలు నీ శరీరానికి వచ్చి తగలవు. అది నిన్ను అలా కాపాడుతుంటుంది. ఆ పద్మాలు ఎన్నటికీ వాడిపోవు, అలాగే అవి ఎప్పుడు గుబాడిస్తూ ఉంటాయి. అటువంటి మాల ఇస్తున్నాను. దీనితో పాటుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యడానికి నీకు వేణు ఎస్టిని కూడా ఇస్తున్నాను. అంటే ఒక వెదురు కర్ర ఒకటి ఇస్తున్నాను. అది ఒక దివ్యమైన వెదురు కర్ర. ఆ కర్ర నువ్వు చేత్తో పట్టుకుంటే దుష్టులను శిక్షించగలవు, శిష్టులను రక్షించగలవు. కాబట్టి ఇదిగో ఇవన్నీ నీకు ఇస్తున్నాను. కాబట్టి నువ్వు చక్కగా సంతోషంగా కాలం గడుపు. ఇప్పుడు ఆయన దేవేంద్రుడు ఏ సంవత్సరంలో ఏ తిథి నాడు తనకి ఇవన్నీ ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకుని ఆ తిథి నాడు ఒక ఉత్సవం చేస్తుండేవాడు. ఈ మాలని, ఈ విమానాన్ని, ఈ వేణు ఎస్తిని ఇవన్నీ నాకు ఇంద్రుడు కృప చేసిన రోజు అని ఇంద్రోత్సవము అని పేరు పెట్టి ఇంద్రపరంగా ఒక ఉత్సవం చేస్తుండేవాడు. ఘనముగా ఇంద్రోత్సవమునరించు మహీపతులకు ఒగి ఆయుర్వర్ధనమునగు పెరుగు సంతతి అనవరతము ధరణి ప్రజకు అభివృద్ధియగున్. ఈయన్ని చూసి ఈ ఇంద్రోత్సవాన్ని పక్కనున్న రాజులు కూడా ప్రారంభం చేశారు. చిత్రం ఏమిటంటే పరమేశ్వరుణ్ణి, పరమశివుణ్ణి ఉద్దేశించి ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఈ ఇంద్రోత్సవం ఎవరు చేస్తారో అటువంటి రాజులందరికీ కూడా ఆయుర్దాయం పెరుగుతుంది, సంతతి వృద్ధిలోకి వస్తారు.
అనవరతము ఎప్పుడూ కూడా వాళ్ళు పరిపాలించేటటువంటి భూమి మీద ఉన్న ప్రజలు సుఖశాంతులను పొందుతారు. అంటే ఆ ఇంద్రోత్సవము కృతజ్ఞతా పురస్సరంగా చేసిన రాజులకి శివానుగ్రహంగా, ఇంద్రానుగ్రహంగా అవి ఉన్నవాడు ఏది పొందుతున్నాడో అటువంటివి ఉత్సవం చేసిన వాడు కూడా పొందగలుగుతున్నాడు. కాబట్టి అందరూ ఆ ఉత్సవం చేసి సంతోషంగా ఉన్నారు. ఆ ఇంద్రుడు ఇచ్చిన వరంతో ఈ వసువుకి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనబడేటటువంటి 5 కుమారులు జన్మించారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఐదుగురు కొడుకులు పుట్టారు. పరమ సంతోషంగా ఉన్నాడు. ఇంద్రోత్సవం చేస్తున్నాడు. పక్క రాజులు కూడా నేర్చుకున్నారు. ఆనందంగా కాలం గడిచిపోతోంది. ఈ కాలం గడిచిపోతున్నటువంటి రోజులలోనే ఒక చిత్రమైనటువంటి సంఘటనల పరంపర ఒకటి జరిగింది. ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో శుక్తిమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. సాధారణంగా రాజుల యొక్క కోటకి చాలా దగ్గరలో ఎప్పుడు ఏదో ఒక నదీ ప్రవాహం వెడుతూ ఉంటుంది. కందకాల్లో నీటిని నింపడానికి, కోటలో ఉన్న వాళ్ళకి కావలసినటువంటి నీరు దొరకడానికి వాళ్ళు ఎప్పుడు నీటి ఒడ్డునే కోట కడతారు. కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనబడేటటువంటి నది ప్రవహిస్తుంది. నదిని స్త్రీవాచకంతో చెప్తారు, సముద్రాన్ని పుంవాచకంతో చెప్తారు. అందుకే నదులన్నీ సముద్రుణ్ణి చేరుతాయి. సముద్రుణ్ణి భర్తగా చెప్తారు, నదుల్ని పత్నులుగా చెప్తారు. ఈ శుక్తిమతి అనేటటువంటి నది ప్రవాహం వెడుతున్నప్పుడు ఆవిడ అందచందాలు చూసిందో పర్వతం. ఆ పర్వతం పేరు కోలాహలము. ఆ పర్వతానికి ఈ నది నచ్చింది. ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు. అంటే ఏమన్నా అలా ఉంటుందా లోకంలో అని మీరు అనుకోకూడదు. జీవుడు అని ఒకడు ఉంటాడు. ఇప్పుడు నేను అన్నప్పుడు జీవుడు ఒకడు ఉంటాడు అనుభవించడానికి. అసలు యథార్థమునకు జీవుడు అనుభవించడానికే సుఖ దుఃఖాలను శరీరం వస్తుంది. ఈ శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడంటే పాపం తీయాలి, పుణ్యం తీసేయాలి. ఈ రెండు ఎలా తీసేయాలి? దీన్నో దాన్ని ఇస్తాడు, ఈ శరీరాన్ని ఇస్తాడు. ఇచ్చి జీవుని ఇందులో పెడతాడు. పెడితే ఈ మోకాలు నొప్పి పెట్టింది అనుకోండి, ఏమిటోనండి మోకాలు నొప్పి అని జీవుడు ఎవరి మోకాలు మీదో కిందటి జన్మలో కొట్టినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటాడు. ఇది ఉంది కాబట్టి. అందరూ రోహిణీ కార్తీలో విలవిల్లాడిపోతుంటే ఈయనొక్కడు ఏసీలో కూర్చుంటాడు. అప్పుడు సుఖం పేరుతో ఇది సంతోషిస్తుంటుంది, పుణ్యాన్ని అలా తీసేస్తాడు. ఇప్పుడు ఏం పోతున్నట్లది మీరు లెక్కేసుకోవాల్సి ఉంటుంది. సుఖం అనుభవిస్తే పుణ్యం పోతోంది, దుఃఖం అనుభవిస్తే పాపం పోతోంది. ఈ రెండు అనుభవాలకి ఇదే కావాలి. ఇప్పుడు ఈ రెండిటి కోసం ఇది ఇచ్చి దీనిలో జీవుణ్ణి కూర్చోబెడతాడు. ఈ జీవుడు కనబడుతున్నాడా? ఇదే కనబడుతూ ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ నొప్పి చేత జీవుడు బాధపడుతున్నాడు అనం. ఇది నొప్పి పెడుతోందండి మోకాలంటాం కదండి. జీవుడు ఒకడు ఉంటాడు. వీళ్ళు జీవస్థాయిలో మాట్లాడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అందుకని కోలాహలమన్న పర్వతానికి ఈ శుక్తిమతి అన్న నది నచ్చింది. నచ్చి ఆయన అమాంత కోలాహలం అనేటటువంటి పర్వతం లేచొచ్చి ఈ శుక్తిమతి అనేటటువంటి నదీ ప్రవాహానికి అడ్డంగా కూర్చుంది. అనగా స్త్రీ పురుష సంబంధంగా అనుభవించింది అని ఒక మాట అంటే దోషమేం లేదు. కానీ బలాత్కారముగా ఆ నదిని అనుభవించింది ఆ కోలాహలం అనేటటువంటి పర్వతం. ఆ శుక్తిమతి అన్న నది పొందినటువంటి పరితాపాన్ని రాజు అర్థం చేస్తున్నాడు. రాజు అంటే ఎవరు? క్షితినాథుడు. లోకంలో ఏ జీవుడికి బాధ కలిగినా ఆయన రక్షించాలి. అందుకని ఆయన వెళ్ళి తన కాలుతో తన్నాడు ఆ కోలాహలం అన్న పర్వతాన్ని. అది ఎగిరి ఎక్కడో పడిపోయి. ఆయనంతటి బలవంతుడు. ఆయన పేరు వసువు. కానీ ఆయన ఇంద్రుడిచ్చిన విమానంలో పైన తిరుగుతుంటాడు కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు, పైన తిరిగే వసువు అని. ఆ ఉపరిచర వసువు కాలుతో తంతే కోలాహలం అన్న పర్వతం వెళ్ళి ఎక్కడో పడింది. మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఏదో కథ కింద వినడం కాదు. రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క గొప్పతనాన్ని చూసుకుంటాడో, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది. కాబట్టి ఎవరో నోరున్న మనిషి కాడు. నదికి ఆపదొస్తే ఆ పర్వతాన్ని తన్నాడు. కానీ ఆ పర్వతం ఈ నదితో సంగమించినటువంటి కారణం చేత ఆ నదికి ఓ కొడుకు పుట్టాడు, ఓ కూతురు పుట్టింది. వాళ్ళు మనుష్య శరీరంతో పుట్టారు. ఈశ్వరాజ్ఞ. దీనికి కారణం ఏమిటి అన్నది నేను మీకు బాగా అర్థం కావలసిన స్థితి ఒకటి వస్తుంది. అక్కడ నేను మీకు చెప్తాను. మహాభారతం ధర్మమే మాట్లాడుతుంది ఎప్పుడు. ఇప్పుడు ఆ పుట్టినటువంటి కొడుకు పేరు సుపదుడు, ఆ పుట్టినటువంటి ఆడపిల్ల పేరు గిరిక. ఆ నది అండి
మహానుభావుడు అదిగో ఆ ఉపరిచర వసు వచ్చి కాలుతో తన్నాడు కాబట్టి ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది. నాకు అదిగో ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఓ కొడుకు కూతురు పుట్టారు. వీళ్ళని రాజుకు అప్పచెప్పేస్తానని రాజుకి ఇచ్చేసి కానుకగా. రాజు ఇందులో ఈ గిరిక యొక్క అందచందాలు చూసి సంతోషించి తాను పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లవాడున్నాడే సుపదుడు, వీణ్ణి తన సేనాపతిగా నియామకం చేశాడు. ఇప్పుడు శుక్తిమతి నదికి పుట్టినటువంటి కొడుకు ఉపరిచర వసువు యొక్క సేనాపతి, శుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి పుట్టినటువంటి కూతురు గిరిక ఉపరిచర వసువుకి భార్య. ఇక్కడ మీరు కొంచెం విశాల హృదయంతో జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. లేకపోతే వ్యాస భగవానుడికి నన్నయ్య గారికి ఇంత చాలా తక్కువ స్థాయిలో రచన చేయవలసిన అగత్యం పట్టిన వాళ్ళు కారు వాళ్ళు అన్న పవిత్ర హృదయంతో వినవలసి ఉంటుంది. ఈ గిరిక అందచందాల మీద రాజు యొక్క మనసు నిలబడింది. ఎప్పుడు నిలబడి ఉంది? ఆమె ఋతుమతి అయి ఉన్నది ఒకసారి. అప్పుడు ఈయన పితృదేవతలు పిలిచి, ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి, నీ భార్య ఋతుమతి అయి ఉన్నది, అందుకని నీవు వెళ్ళి ఆమెకి మాంసాహారమును తెచ్చి పెట్టు అన్నాడు. నేను దాపరికం లేకుండా ధర్మాన్ని మాట్లాడవలసి వస్తే నీతో ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేయవలసి ఉంటుంది. బ్రహ్మచర్యము అని శాస్త్రంలో ఒక మాట. ఈ బ్రహ్మచర్యము అన్నది గృహస్థాశ్రమ ప్రవేశాత్ పూర్వ బ్రహ్మచర్యము ఒకటి ఉంటుంది. గృహస్థాశ్రమ ప్రవేశం తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, సంతానమును పొందడం అనేటటువంటిదే ప్రధానమైన ప్రయోజనం గృహస్థాశ్రమానికి. కాబట్టి సంతానమును పొందడానికి అత్యంత యోగ్యమైన కాలము ఋతుస్నాత అయిన భార్యా సంగమము కనుక, ఋతుస్నాత అయి భార్య ఉన్న కాలంలో భర్త ఎక్కడికో వెళ్ళిపోడు, భార్య దగ్గరే ఉంటాడు. అది ఆయనకి ధర్మం, అది పతి ధర్మం, ఇది పత్ని ధర్మం. సత్సంతానం కొరకు, ఎందుకంటే వివాహము ప్రజాపత్యర్థం కాబట్టి ఆమె యొక్క బలం, ఆమె యొక్క శక్తి బాగా ఉంటేనే మంచి పిల్లవాడు లోపల తయారవుతాడు. ఆమె ఋతుమతి అయ్యింది కాబట్టి, క్షత్రియుడివి కాబట్టి వేటాడి మాంసం తెచ్చి ఆవిడికి పెట్టు. ఆమె ఋతుస్నాత అయిన తరువాత నువ్వు సంగమిస్తే మంచి సంతానం కలుగుతుంది. అది ఆంతరవాక్కు. అందుకని పితృదేవతలు చెప్పిన మాట విని ఉపరిచర వసువు వేటకెళ్ళాడు. వేటకి వెళ్ళి ఆయన జంతువుల్ని వేటాడుతున్నాడు. ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాడు. నన్నయ్య గారు ఆయన్ని అమోఘ వీర్యుడు అని పిలిచారు. అమోఘ వీర్యుడు అంటే ఏ కారణము చేత కూడా నిష్ప్రయోజనమయ్యేటట్టుగా వీర్యము స్ఖలనమయ్యేవాడు కాడు అని దాని అర్థం. ఈ మాటని నేను మీకు బాగా అర్థం అవడానికి ఒక ఉపమానంతో చెప్తే మీరు తేలిగ్గా పట్టుకోగలుగుతారు. నేను ఎక్కువ దాని గురించి ప్రసంగం చెయ్యక్కర్లేదు. ఒక మహానుభావుడు తెల్లవారుజామున 5 గంటలకి కూర్చుని ఇలా ఆసనం వేసుకుని వెన్నుపాము నిటారుగా పెట్టి భ్రూమధ్యమునందు చూసి జపం చేసుకోవడం మొదలు పెడితే రాత్రి 9 గంటలకి కన్నులు విప్పి ఒక పావు గంట అయి ఉంటుందా అని అడిగాడు. ఆయన అడిగితే తెల్లవారుజామున 5 గంటలకు కూర్చున్నారు మీరు జపానికి, ఇప్పుడు రాత్రి 9 అయింది అంటే మీరు 16 గంటలు జపం చేశారు, మీరు పావు గంట అయిందా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇది నాకెలా ఉంటుంది, నాలాంటి వాడికి అమోఘం రా మహానుభావుడు. 16 గంటలు అసలు కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఇలా ఎలా ఉన్నాడు జపం చేస్తూ? అంతసేపు కూర్చుని పైగా పావు గంట అయిందా అని అడిగాడా? అలా ఎలా ఉండిపోయాడండి ధ్యానంలో అని ఆయన గురించి నేను ఆలోచించినప్పుడు నా స్థాయిలో నాకు ఆయన్ని ఏమంటాను? మహానుభావుడండి బాబు, నిజంగా అలా ఎలా కూర్చున్నాడండి అంటాను. ఎందుకని? నేను అలా ఉండలేను కాబట్టి నాకు ఆయన మహానుభావుడు కదండి. నేను కూడా అలా ఉండగలను అనుకోండి, నేను 17 గంటలో 18 గంటలో కూర్చోగలను అనుకోండి. అలా నాకు జపం చేసినప్పుడు పావు గంటలాగో 10 నిమిషాలలాగో అనిపిస్తుంది అనుకోండి, కొన్ని గంటలు జపం చేసిన. అప్పుడు నేను ఏమంటాను? ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాను. అది సహజమని, ఎందుకని నాకు తెలుసు కాబట్టి కదా. అలా నిష్కారణముగా వీర్యము స్ఖలనమయ్యి ఆ వీర్యము ప్రయోజనము లేకుండా పతనమైపోవడం అనేటటువంటి అలవాటు లేని ఒక మహాపురుషుడు గురించి విన్నప్పుడు సామాన్యులకి అయ్యి బాబు అలా ఉంటుందా అనిపించవచ్చు. కానీ ఆయన అమోఘ వీరుడు అన్న మాటకు అర్థం అంతే. ఇప్పుడు మీరు పట్టుకోగలిగారు, అంతకన్నా ఇంకా నేను వ్యాఖ్యానం చేయగలను. కాబట్టి అత్తటి అమోఘ వీర్యుడైనటువంటి మహానుభావుడు ఉపరిచర వసువు వేటకి వెళ్ళాడు.
ఋతుస్నాత అయిన భార్యా సంగమము ఆయన ధర్మం. అందుకని భార్య యొక్క అందచందాలని మనసులో తలుచుకున్నాడు. ఆమెని మనసులో తలుచుకోవడం ఉత్తమ పురుష లక్షణం. కేవలము భార్య యందు మాత్రమే కామము కలిగి ఉంటే ఆయన ఉత్తమ పురుషుడు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఉపరిచర వసువు యందు దోషం పట్టడం ఎంత మాత్రమూ తప్పు కాదు. పైగా భార్య ఋతుస్నాత సంగమకాలం, అందుకని ఆయన భార్య అందచందాల్ని స్మరించాడు. హఠాత్తుగా వీర్యము స్ఖలనమై ఆయన అమోఘ వీర్యుడు. అది నిష్ప్రయోజనము కారాలు. అందుకని చిరగని ఆకుదొప్పలోకి పట్టి దాన్ని ముడి వేసి పెంపుడు డేగని పిలిచి, వేటకెళ్ళేటప్పుడు కుక్కల్ని డేగల్ని తీసుకెళ్తారు, పెంపుడు డేగని పిలిచి దాని మెడలో కట్టి పట్టుకెళ్ళి నా భార్యకి ఇచ్చేయండి. ఇప్పుడు ఈ డేగ వెళ్ళిపోతుంది. పావురాలు ఇవి పూర్వం పెంపుడు పక్షులు వెళ్ళే వీళ్ళకి, అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వేరొక డేగ చూసింది. చూసి దాని మెడలో వేలాడుతున్నటువంటి ఆ ఆకు పొట్లాన్ని మాంసఖండం అనుకుని ఆ డేగ ఈ డేగతో ఆ మాంసం కోసం యుద్ధం మొదలెట్టి ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టినటువంటి ఆ ఆకు దొప్పతో కూడిన పొట్లం పోయింది. ఆయన అమోఘ వీర్యుడు కదండి, ఆయన సామాన్యుడు కాడు, మహాపురుషుడు. ఎట్టి పరిస్థితుల్లో అది దుర్వినియోగం అవ్వదు. ఇప్పుడు అది వెళ్ళి ఒక సరోవరంలో పడింది. ఆ సరోవరంలో పడినప్పుడు అందులో అద్రిక అనబడేటటువంటి ఒక చేప ఉంది. ఆ చేప ఎవరు? ఆవిడ ఒక అప్సరస. ఆవిడ ఉద్ధతితో ప్రవర్తిస్తే చతుర్ముఖ బ్రహ్మగారి శాపవాక్కు విడిచిపెట్టారు. నువ్వు ఇంత ఉద్ధతితో ప్రవర్తిస్తున్నావు కాబట్టి శాప వైపుట్టన్నారు. ఆవిడ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది, తప్పైపోయింది, నాకు ఎప్పుడు శాప విమోచనం అంది. సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో శాపవయ్యుండి కూడా ఇద్దరు మనుష్యులకి ఏనాడు జన్మనిస్తావో ఆనాడు నీకు శాప విమోచనం. ఇప్పుడు చిత్రమైన సందర్భం ఒకటి జరిగి తీరాలి, లేకపోతే ఆవిడికి శాప విమోచనం జరగదు. ఇది వెనక నడిపించేవాడు ఒకడున్నాడు. బ్రహ్మగారి మాట నడుస్తోంది, ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు, వాడు నడిపిస్తున్నాడు ఇవన్నీ. ఇప్పుడు ఈ ఆకు దొప్ప పొట్లం చెరగడం వల్ల ఉపరిచర వసువు యొక్క వీర్యం 2 బిందువులు నీటిలో పడుతుండగా 2 చుక్కల్ని కూడా ఈ అద్రిక అనే చేప తలెత్తి ఏదో అనుకుని మింగింది. అది స్త్రీ శరీరంలోకి ప్రవేశించడంలో లోపల 2 బిడ్డలు పెరిగారు. ఈ చేప 10 నెలల తర్వాత మత్స్యకారులకు దొరికింది. అబ్బో ఎంత పెద్ద చేపో, ఎంత పెద్ద కడుపో అని ఆ చేప కడుపు కోసేశారు. ఎప్పుడైతే 2 మనుష్యులకు జన్మనిస్తుందో అప్పుడు ఆమెకి శాప విమోచనం. కాబట్టి అద్రిక నాకు 2 పిల్లలు పుడితే నేను మళ్ళీ అప్సరసనైపోవచ్చని ఆవిడ చూస్తోంది. ఆవిడ కడుపులోంచి ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల పైకొచ్చారు. వచ్చిన మగపిల్లవాడి పేరు మత్స్యరాజు, ఆయన మత్స్యదేశానికి అధిపతి అయ్యాడు. ఆడపిల్ల పేరు మత్స్యగంధి. ఆమె ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి యోజనం దూరం పాటు చేపల వాసన కొడుతుంది. కాబట్టి ఆమెని మత్స్యగంధి అన్నారు. చేప కడుపులోంచి వచ్చింది కదండి. ఈ మత్స్యగంధిని మాత్రం దాశరాజు అనబడేటటువంటి వ్యక్తి, పడవలు నడిపేటటువంటి మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి వాడు, ఆయన పిల్లని పెంచుకుని యమునా నది ఒడ్డున ఆమెను నించోపెట్టి వచ్చేపోయే యాత్రికుల్ని పడవలో యమున దాటించు అని చెప్పాడు. ఆ పిల్ల అక్కడ నిలబడి వచ్చే వాళ్ళని పడవ దాటిస్తోంది. దాటిస్తుండగా పరాశర మహర్షి వచ్చాడు. పరాశర మహర్షి అంటే ఎవరు? వేదవ్యాసుని కన్న తండ్రి, మహానుభావుడు, శక్తి మహర్షి యొక్క పుత్రుడు. అంతటి మహాపురుషుడు తీర్థయాత్రకు వెళ్ళాడు. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడల్లా మనకి దిక్కెవరంటే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అంటారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపిత్వానత్వారితి నయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ శ్లోకం అండి యథార్థంగా ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉంటుందో దాని బాహ్యార్థం చెప్తే అలాగే ఉంటుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు కొబ్బరి పెంకు ఊడిపోయి లోపల ఉన్న సారమందిన నాడు పొందిన ఆనందం పొందుతారు. హరిస్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. శంకరాచార్యుల వారు ఏమని పిలిచారంటే,
అమ్మా నీ దగ్గరికి వచ్చి వంగి నమస్కరించిన వాళ్ళందరికీ అభ్యున్నతిని కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన ఓ పరదేవత, హరిత్వాం ఆరాధ్య, హరి నిన్ను ఆరాధించి జగన్మోహిని రూపాన్ని పొందాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. వెంటనే మనకేం గుర్తొస్తుంది? అవునండి, అలా జగన్మోహిని రూపాన్ని పొందబట్టే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచిపెట్టడంలో రాక్షసులకి దక్కకుండా లోకాన్ని కాపాడాడండి అంటామనుకుంటాం. అక్కడే శంకరాచార్యుల వారు ఏం చేశారంటే మనందరినీ పక్కకి తోసేసి ఇంకో వైపుకి వెళ్ళారు. ఆయన అన్నారు, పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అన్నారు. అమ్మా, శ్రీ మహావిష్ణువు నిన్ను ఉపాసన చేశాడు, నువ్వేం చేశావు? లోకంలో కల్లా అందగత్తెవి నువ్వే కాబట్టి త్రిపుర సుందరివి, నీ అందం శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? జగన్మోహిని అయ్యాడు. ఆయన్ని మించిన అందగత్తె లేకుండా పోయింది. అమృతం గురించి చెప్తే బాగానే ఉంది. ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అప్పుడు ఏమైందో తెలుసా అమ్మా, మీ ఆయన పరువు బజారున పడిందని. పరమశివుడు ఆ జగన్మోహిని వెంట పడ్డాడు. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. పురములను కాల్చినటువంటి పరమేశ్వరుని యొక్క హృదయములో కామము బయలుదేరి ఆయన ఆ జగన్మోహిని అవతారం పొందినటువంటి విష్ణువు వెంట పడ్డారు. అమ్మా, ఎంత తమాషా చేశావమ్మా, పోనూరుకున్నావా? స్మరోపిత్వానత్వారకినయనవేశ్యేన వపుష. ఆ పరమశివుడు మన్మధుడిని కాల్చేశాడు. కాల్చేస్తే ఇంకేముంది? జననము లేదు, మరణము లేదు, ఎవడి మీద కాముడు బాణాలేయడము లేదు, హాయ్ సుఖంగా ఉన్నారు అందరూ అని మనం అనుకుందాం కాసేపు. అమ్మవారు ఏం చేసింది? మన్మధుడిని బతికించి పైగా ఏం చేసింది? ఎవ్వరికీ కనపడవురా, ఒక్క మీ ఆవిడికే కనపడతావు. రతీదేవికి కనపడతాడు, లోకానికి కనపడ్డావు. కానీ ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎవరి మీద బాణం వేస్తాడో, ఎంత నిష్టగా ఉన్నవాడు ఆ బాణానికి ఏమైపోతాడో ఎవరికి తెలియని స్థితి వచ్చి మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. అమ్మ, దీనివల్ల ఏమైందంటే ముక్కు మూసుకుని హిమాలయ పర్వతాల్లో తపస్సులు చేసేటటువంటి మహర్షులు కూడా భయపడిపోతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కామానికి వశులైపోతున్నారు. కాబట్టి అమ్మ, ఇంత గొప్ప పని చేసి నీకో నమస్కారం. ఇది పైకి బాగుందేమో, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంత గొప్ప అందాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పరమశివుడి ప్రతిష్ట బజారున పడేయడం పతివ్రత లక్షణమా? 2, ఆ కాముడు లేకపోతే పుట్టుక లేదు, సాము లేదు, భారతం వినడము లేదు, గొడవ లేదు, ధర్మము లేదు, అల్లరి లేదు. ఆ కాముడికేమో ప్రాణం పోసింది. ఆ మన్మధుడు బతకబట్టి మనందరికీ ఎల్లరొచ్చింది. పుట్టడం చావడం, పుట్టడం చావడం. పోని ఊరుకుందా? ఆ మన్మధుణ్ణి బాణాలు ఎవరి మీద వేయడానికి ఆవిడ అధికారం ఇచ్చేసింది. ఒరే, తపస్సు చేసుకుంటున్న ఋషుల మీద కూడా నువ్వు వేస్తే వెయ్యి, నేనేమన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. అమ్మ, ఇన్ని చేసిన నీకో నమస్కారం. ఇది స్తోత్రమా నిందా? నిజానికి భయపడకుండా గుడ్డల మీద చెయ్యేసి చెప్పండి. ఇందులో నిజంగా అమ్మవారిని స్తోత్రం చేయడానికి ఏమైనా ఉందా అండి? అందులో నిజాయితీగా త్రికరణ శుద్ధిగా ఏం అమ్మవారండి అనడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఏమీ లేని దానికి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం ఎందుకు ఇచ్చినట్టు అంటే, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తాను, దాన్ని ఆధారంగా మీరు పట్టుకోండి. ప్రభుత్వం ఏదో చట్టం చేసింది, ఆ చట్టం ఉండకుండా ఉంటే బాగుండు, ఉండకుండా ఉంటే బాగుండు, ఉండకుండా ఉంటే బాగుండని మనం అందరం అన్నాం. పోతుందా చట్టం? పోదు. ఈ చట్టం ఇవాళ నుంచి ఉండట్లేదు అని ప్రభుత్వం అంది. ఏమవుతుందా చట్టం? పోయింది. ఎవరు చట్టాన్ని చేశారో వారే ఆ చట్టాన్ని తీసేసే అధికారాన్ని కలిగి ఉంటారు కదండి. అక్కడ వరకు మీరు అంగీకరించారా? మొదటి విషయం. ఇంకా 2, మీరు నేను ఇప్పుడు బెంగ పెట్టుకున్నది దేని కొరకు? అయ్యయ్యో, ఏమిటంటే ఆ చచ్చిపోయిన మన్మధుణ్ణి అమ్మవారు మళ్ళీ ఎందుకు బతికించిందండి అని. నేను మీతో ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అమ్మవారు మన్మధుణ్ణి పుట్టించలేదనుకోండి, మన్మథ బాణములు లోకంలో పడలేదనుకోండి, సృష్టి ఆగిపోయిందిగా. సృష్టి ఆగిపోతే మనం చేసిన పాపపుణ్యాలు పోయేది ఎప్పుడు? ఈ శరీరం ఉంటే కదా పాపపుణ్యాలు పోయేది. ఈ పాపపుణ్యాలు పోవాలి అంటే జీవుడు మళ్ళీ పుట్టాలి. అది శరీరం ఉన్నప్పుడు తెలియదు. మీతో నేను కొంచెం కఠినంగా ఉన్నా ఒక యథార్థం చెప్తున్నాను. మీరు గరుడ పురాణం చూస్తే తెలుస్తుంది ఆ విషయం. శరీరం లేకుండా జీవుడు నిలబడిపోయాడు అనుకోండి, దక్షిణ దిక్కున పితృలోకం అంటారు, అక్కడ నిలబడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటే పుణ్యకర్మ చెయ్యొచ్చు, శరీరం ఉంటే పాపాన్ని పోగొట్టుకోవచ్చు.
శరీరం లేని జీవుడు ఉండిపోయాడు. అప్పుడు ఏడుస్తాడు, నాకేదో శరీరం ఇవ్వవయా ఈశ్వరా, శరీరం అంటూ ఇస్తే శరీరంతో నేను మళ్ళీ సేవిస్తానంటాడు. కానీ ఏ శరీరం పడితే శరీరం ఇస్తే ఏం చేయలేడు. మనుష్య శరీరం ఇస్తేనే చేయగలడు, స్వేచ్ఛ. ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావాలంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడితేనేనా ఈ శరీరం వస్తుంది? ఈ శరీరం వస్తేనేనా మీరు మళ్ళీ పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి ఈశ్వరుణ్ణి సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు కాముణ్ణి మళ్ళీ సృష్టించడం వల్ల మనందరం పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందడానికి అవకాశం వచ్చిందా లేకుండా పోయిందా? అమ్మవారి అనుగ్రహం లేదందులో కాదు. నేను మీతో ఇంకొక మాట మనవి చేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మవారు కాముడు ఎప్పుడైతే బతికించిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కామము ధర్మబద్ధమైతే నువ్వు పితృల నుంచి విముక్తుడమైపోయావు. ధర్మబద్ధమైన కామంతో ధర్మపత్ని యందు మనసు పెట్టుకున్నావు, సంతానాన్ని కండం వల్ల పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ఆస్తిక మహర్షి పుట్టడం వల్ల ఆ జరత్కారుడి యొక్క తల్లిదండ్రులు ఆ గడ్డి దుప్పు ఒంటివేరు పట్టుకుని కిందపడి వేలాడుతున్న వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందలేదు. కాబట్టి కామము ధర్మబద్ధమైంది. నీకేమిటి బెంగ? ఏమీ బెంగలేదు, నీకు పితృరుణం తీరింది. కాముడు ఉంటే నీకు బెంగ ఎందుకు? కాదు. ఏమంటే అదే వచ్చిన పెద్ద బాధ అండి, ధార్మికం చేయలేకపోతున్నాను, ధార్మికమైన కామం అనుభవించలేకపోతున్నాను. అప్పుడు బెంగలేదు. ఈ విషయం పరదేవతకి చెప్పు, అమ్మవారికి చెప్పు. అమ్మా నువ్వు కామాన్ని ఇచ్చావు, కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా నేను నా కామాన్ని ధర్మంతో ముడి వెయ్యలేకపోతున్నాను. ఆ ముడి వెయ్యలేకపోవడం వల్ల నేను పాడైపోతున్నాను. కాబట్టి అమ్మా నువ్వే రక్షించనడుగు. ఎవరు చట్టం చేశారో వాళ్లే చట్టాన్ని రద్దు చేసినట్టు నువ్వు అమ్మవారి పాదాలు పెట్టుకుంటే అమ్మ కాముండి పిలిచి ఆడి జోలికి వెళ్ళకంటే ఏమి నీకు బెంగ? దేనికి భయపడాలి? కాదు. ఇంకొక విషయాన్ని మీతో నేను మనవి చేస్తాను. మహాత్ములైన వారు ఉన్నారు, వారికి కామస్పర్శ ఉండదు. ఆయన అస్కలిత బ్రహ్మచారి, ఊర్ధ్వరేతస్కుడు. ఆయనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మనసుని కామమన్న స్పర్శ అంటను. ఇప్పుడు ఆయన శరీరంతో ఉండిపోతాడా? నాకు చెప్పండి. ఎంత మహాత్ముడైనా కానివ్వండి, ఆయన శరీరము ఒక ప్రత్యేకమైనటువంటి దేశకాలములలోనైనా ఉంటుంది. ఎప్పటికీ ఉండిపోతుందా? ఎప్పటికీ ఎలా ఉంటుందండి? పరమాచార్య స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది, చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది. ఉంటాయి ఆ శరీరాలు? చంద్రశేఖర భారతీ స్వామి వారే అయినా శంకర భగవత్పాదులే అయినా శరీరాలను వదిలిపెట్టేశారు, వెళ్ళిపోతాయి శరీరాలు. మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది. మళ్ళీ ఇంకొక మహాత్ముడు శరీరంలోకి వచ్చి కూర్చుంటే మీకు బోధ ఉంటుంది. శరీరంలో మహాత్ముడు లేడు, మీకు బోధాధిపం. ఆయన ఇప్పుడు శరీరంతో ఉన్నారనుకోండి పరమాచార్య స్వామి వారు, మనం ఆయన ఏ పల్లకీలో ఎక్కించి మనందరం కాకినాడ తీసుకొస్తే ఆయన అనుగ్రహమాచనం చేస్తారు. శరీరంలో లేరు పరమాచార్య స్వామి. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? మాట్లాడడం కుదరదు. కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి. మళ్ళీ 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 మహాత్ములు రావాలి. ఇప్పుడు కూడా ఈ క్షణంలో మనకి కూడా మహాత్ములు ఉండాలి. ఉండి వాళ్ళు మాట్లాడితేనే మన తప్పులు మనకి తెలిసి మనం దిద్దుకుని మనం ధర్మ మార్గంలోకి వెడతాం. కానీ అలా చెప్పి మాట్లాడేటటువంటి మహాత్ముడు ఎలా వస్తాడు? ఆయన శరీరంలోకి రావాలంటే ఆయన తల్లిదండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే. పరిపూర్ణ హృదయంతో స్త్రీ పురుషులిద్దరూ ఒండరులు సంగమించకపోతే పరిపూర్ణమైన ఆరోగ్యమైన శిశువు పుట్టడో. విముఖులై సంగమిస్తే తేజోవంతుడు ఆరోగ్యవంతుడైన శిశువు పుట్టడు. అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంగమించిన సత్సంతానం కలగలేదు మహాభారతంలో. వెలవెలబోతే పాండురాజు పుట్టాడు, కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు. కాబట్టి పరిపూర్ణ హృదయంతో కలవాలి. పరిపూర్ణ హృదయంతో ఒక మహాపురుషుడు ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప ఆయన వీర్యము స్ఖలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి. ఆయనకి కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెడుతుంది. వెడితేనే ఇంకొక మహాత్ముడు పుడతాడు. ఇంకొక మహాత్ముడు పుడితే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు, మీకు రాసేవాడు లేడు, మీకు చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం ఏమైపోవాలి? కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే
ఆ మహాత్ముడు పుట్టడానికి యోగ్యమైనంత తేజస్సు కలిగిన ఇంకొక మహాపురుషుడిలో కామం కలగాలి. ఆయనకి కామం కలగదు. ఎందుకని అంటే ఆయన మహాపురుషుడండి. పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది? ఒక్కనాటికి కలగదు. పరాశర మహర్షి వంటి మహాత్ముని యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఏర్పడాలి. అందుకని కారణజన్మురాల్ని సృష్టించాలి. కారణజన్మురాలు పుట్టాలి అంటే ఉపరిచరవసు వంటి మహాపురుషుని యొక్క వీర్యం గిరికలోకి కాదు వెళ్ళవలసింది, శాప విమోచనం కావలసినటువంటి అద్రికలోకి వెళ్ళి అద్రిక నుండి మత్స్యగంధి పుట్టి మత్స్యగంధి వంటి ఉపరిచర వసువు యొక్క వీర్యమునకు జన్మించినటువంటి గొప్ప క్షేత్రంలోకి పరాశరుని యొక్క తేజస్సు ప్రవేశిస్తే ఈ క్షేత్ర బీజ సంపర్కము చేత వేరొక మహాపురుషుడైన వేదవ్యాసుడు పుడతాడు. ఆయన పుడితే మీరు నేను కలుస్తాం. ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి. ఆయన కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. సత్యవతిని చూడగానే ఆయన మనసులో కామ ప్రచోదనం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మీకు నాకు భారతం లేదు, వేద విభాగం లేదు, అష్టాదశ పురాణములు లేవు. ఇప్పుడంతటి మహాపురుషుడి మనసు కదపగలిగినదెవరు? ఎవరు చట్టం చెయ్యగలరో, ఎవరు రద్దు చేయగలరో వారే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత ఏం చేయాలి? అంతటి మహాత్ముడి మనసు కామ ప్రచోదనం పొందేటట్టు చెయ్యాలి. కాబట్టి ఎవరు చేసిందని గుర్తు? పరాశక్తి చేస్తోంది ఈ కదలికలన్నీ. ఆయన మనసు సత్యవతి యందు లగ్నమైతే సజ్జగర్భమునందు వేదవ్యాసుడు పుడతాడు. ఆ వేదవ్యాసుడు పుడితే తప్ప మనకెవ్వరికీ లోకంలో జ్యోతి వెలగదు. మనకేమి తెలియదు. వ్యాసుణ్ణి పక్కన పెట్టేశారనుకోండి మీరు, అంతే. పురాణములు లేవు, వేద విభాగం లేదు, భారతం లేదు, భాగవతం లేదు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ధర్మం నేర్చుకోవడానికి ఏముంది? మీకు ఏమీ లేవు. కాబట్టి పాడైపోయేది ఎవరు? వ్యాసుడు పుట్టకపోతే మనమే పాడైపోతాం. మనం అందరం బాగుపడాలని వ్యాసుడు పుట్టేటట్టు పరాశర మహర్షి యొక్క మనసులో కామము పరిపూర్ణంగా కలిగితే తప్ప, సంతోషంగా ఆయన సత్యవతితో కలిస్తే తప్ప అంతటి మహాత్ముడు జన్మించడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసింది పరాశక్తి. ఒక్క వ్యాసజననం వరకే. ఇంకా తర్వాత పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు. అంటే అప్పుడు మీరు ఏమనుకోవలసి ఉంటుంది? ఇది పరదేవత యొక్క అనుగ్రహము. మహాపురుష జననము ఎందువలన జరుగుతుంది? పరాశక్తి నిర్ణయం చేస్తుంది. ఓ ఇది ఇలా ఇలా కదలాలి, ఇలా ఇలా కదలాలి, దానికి తగిన క్షేత్రం ఏర్పడాలి. ఒక ఇల్లు కట్టాలంటే సరి అయిన స్థలం ఎంచుకున్నట్టు ఒక మహాపురుషుని యొక్క తేజస్సు ప్రవేశించడానికి వీలైన గొప్ప క్షేత్రాన్ని కూడా అమ్మవారే సిద్ధం చేయిస్తుంది. అందుకని ఉపరిచర వసువు యొక్క వీర్యాన్ని అద్రికలో ప్రవేశపెట్టి అద్రికలోంచి ఈ మహాతల్లి మత్స్యగంధి పుట్టేటట్టు చేసి, మత్స్యగంధి యందు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి, ఈ పరాశరుడు సత్యవతి కలిస్తే వేదవ్యాసుడు పుట్టేటట్టు పరదేవత చేసి. ఇప్పుడు ఏమైనా అభ్యంతరమా మీకు? పరాశరుడికి కామం కలిగితే మీకేమైనా అభ్యంతరమా? సత్యవతి ఆయనతో సంగమిస్తే మీకేమైనా అభ్యంతరమా? ఉపరిచరు వసువు యొక్క వీర్యము స్ఖలనమై మహాధర్మాత్ముడై అమోఘ వీర్యాన్ని డేగతో పంపిస్తే ఇంకొక డేగ అందుకు పోరాటం చేసి ఆ వీర్యాన్ని చాప తాగితే మనం సంతోషించాలా? ఇవన్నీ హేయమైన కథలని మనం చెవులు మూసుకోవాలా? పరవశించిపోయి పరదేవతకి జేజేలు చెప్పవలసిన సందర్భం అయింది. అది భారతం, అది ధర్మ సూక్ష్మం. అందుకే మహాపురుష జననములను విచారణ చెయ్యవద్దు అని ఎందుకన్నారో తెలుసా అండి? నీకు వెనక పరదేవత ఎంతంత ప్రణాళికలు వేస్తోందో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగావు అంటే నీకు పరదేవతానుగ్రహం ఉంది కాబట్టి అర్థం అవుతుంది. అందరూ అలా చదివగానే అలా అర్థమైపోతాయా? ఒక్కనాటికి అర్థం కావు. అది ఎవరికి పరదేవతానుగ్రహం ఉన్నదో, ఎవరికి పరాశక్తి యొక్క కృప ఉన్నదో వారికి మాత్రమే అది చదవగానే ఒళ్ళు పులకించి నమస్కారం చేస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి ఔన్నత్యము దేనివల్ల కలుగుతుంది అంటే పరదేవతానుగ్రహం ఉంటేనే ధర్మ సూక్ష్మం అర్థమై కలుగుతుంది. అది నీకు కలిగినా కలగకపోయినా మహాపురుష జననమునందు నువ్వు వెకిలి నవ్వు నవ్వితే పాపం వస్తుంది. తల్లి అంత కృప చేసి అంత మహాపురుషుల్ని పుట్టిస్తే ఆయన జననమును చూసి నువ్వు నవ్వడమా? అందుకని శాస్త్రం అంది, ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఊరుకుంటిపో, విచారణ చెయ్యి.
మహాపురుష జననమును నది యొక్క ప్రారంభస్థానమును విచారణ చేయవద్దు. నది ఉంది, స్నానం చేయంతే. ఎక్కడ పుట్టింది నది అని అడగండి. మహాపురుషుడి వలన నీకు వాంగ్మయం వచ్చింది, ఈ వాంగ్మయం చదువుకో. ఆయన అలా ఎలా పుట్టాడని అడగవద్దు. నీకు అర్థమైంది నీ అదృష్టం. బట్టి నేను అనుకుంటున్నాను, ఇవాళ ఈ సభలో ఉన్న ఎవ్వరికీ కూడా మహాత్ములు ఇలా ఎందుకు జన్మిస్తారు అన్న విషయంలో మీకు అనుమానం లేదని నేను అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పరదేవత కృపతో నేను ధన్యుడనైనట్టు. మీకు చెప్పలేకపోతే అది నా వైఫల్యమైనట్టు తప్ప మీ తప్పు మాత్రం కాదు. కాబట్టి పరదేవతానుగ్రహం కలిగింది. వ్యాస భగవానుడు పుట్టాలి. ద్వాపర యుగం అయిపోతోంది, కలియుగం ప్రారంభం అయిపోతుంది. ఇంకా కలియుగంలో కలిపురుషుడు విజృంభిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ధర్మం చెప్పేవాడు కావాలి. ఆయుర్దాయం తగ్గిపోతుంది. వేదాన్నంతటినీ ఎవరూ చదవలేరు. వేదాన్ని విభాగం చేసి ఉన్న ఆయుర్దాయంలో వేదం చదువుకునేటట్టుగా వేదాన్ని ఇవ్వగలిగిన వాడు ఉండాలి. అష్టాదశ మహాపురాణములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి. శిష్యుల్ని తానే తయారు చేసుకోగలగాలి. మహాపురుషుడై స్వార్థత్యాగి అయిన వాడు కావాలి. అటువంటి వాడు పుట్టాలంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి. కాబట్టి ఆయన యందు కామము ఆవిడ కల్పించింది, పరదేవత కల్పించింది. అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా ఆ తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఇది. అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది. వేరొక మహాత్ముని తేజస్సు కదిపి అది అద్రిక మింగి అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరసాగర్భము నుంచి బయటికి వచ్చింది కాబట్టి దాశరాజు దగ్గర పెరిగితే యమునా నది దాటుతున్నప్పుడు పరాశరుని యొక్క హృదయము ఆమె యందు నిలబడింది. సరే, ఇక్కడ వరకు బాగుందండి. మీరు సౌందర్యలహరిలో కదా మొదలెట్టారు, మరి పరమశివుడి పరువు బజార్న పడేయడంలో మరి అక్కడ అమ్మవారు ఏం చేసినట్టు అంటే పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. అంతటి పరమేశ్వరుడు కాముణ్ణి కాల్చిన వాడిలో కూడా కామం పుట్టించి జగన్మోహిని వెంట పరిగెత్తేటట్టు అమ్మవారే చేసింది. అందులో ఏం అనుమానం లేదు. ఎందుకు చేసింది? ఆయన పరువు బజార్న పారేయడానికి కాదు. హరి హరుడు ఇద్దరూ కలిస్తే తప్ప మహిషిని సంహరించగలిగిన అయ్యప్ప పుట్టరు. అయ్యప్ప పుట్టాలంటే వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులుగా ఒండనులు అభిమానంతో చూసుకోవాలి. పరమశివుడు తన భార్య వంక తప్ప అలా చూడాలి. తన అందంతో విష్ణువు కనపడాలి. కనబడితే పుంస్వరూపంలో విష్ణువు, స్త్రీ స్వరూపంలో వైష్ణవి నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకని తన అన్నగారి యందు తన అందాన్ని ప్రవేశపెట్టి విష్ణువు ఆడదానిగా కనబడితే పరమశివుని యొక్క తేజస్సు కదిలితే వీళ్ళిద్దరికీ కలిపి ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి జన్మిస్తే ఆయన వలన మహిష సంహారం జరిగితే ఈ లోకాలు ప్రశాంతంగా ఉండాలి. అందుకునమ్మా పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. పరమశివుడు మన్మధుణ్ణి కాలిస్తే నువ్వు బతికించావమ్మా. నువ్వు బతికించి ఉంచకపోతే మాకు ఈ శరీరం ఎక్కడిది? సౌందర్యలహరి చదవడం ఎక్కడిది? మహాభారతం వినడం ఎక్కడిది? మా పాపపుణ్యాలు పోగొట్టుకోవడం ఎక్కడిది? మేము భక్తిని పొందడం ఎక్కడిది? ధర్మం తెలుసుకోవడం ఎక్కడిది? జ్ఞానాన్ని పొందడం ఎక్కడిది? ఇది లేని నాడు మోక్షం ఎక్కడిది? ఇవన్నీ పొందామంటే తల్లి నువ్వు మహాపురుషుల యందు ఎంత అవసరమో అంతవరకు ఒక్క పర్యాయం కామం సృష్టించి ఇంకా మళ్ళీ ఆయన జోలికి ఆవిడ వెళ్ళలేదు. ఆయన అలాగే మహానుభావుడై వెళ్ళిపోయాడంతే పరాశరుడు. అంటే మన కొరకు ఎంత అవసరమో అంతవరకు ఆయన మనసు కదిలేట్టు చేసినటువంటి పరదేవతానుగ్రహాన్ని మీరు వింటున్నారని గుర్తు. అందుకే ఆదిపర్వంలో మహాపురుష జననాన్ని వింటే సాక్షాత్తుగా దేవతల యొక్క, రాక్షసుల యొక్క, పరదేవత యొక్క ఇంతమంది అనుగ్రహము కలిగేస్తుంది అన్నారు ఆదిపర్వం. అంత శక్తి ఎక్కడిదంటే ఇది కారణం. వెనక పరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది. దీని వెనక మహాపురుష జననం వెనకాల. కాబట్టి ఇప్పుడు హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేఖ్యేద వపుష మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఏమిటి అమ్మవారి దోషం? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా తప్పు పట్టడానికి ఏమైనా ఉందా అమ్మవారిని? కాబట్టి ఇప్పుడు పరదేవతకి నమస్కరించాలా వద్దా? రెండు చేతులెత్తి అమ్మవారికి నమస్కరించవలసిందే. కాబట్టి పరాశరుడు మనసు ఎందుకు కదలవలసి వచ్చిందో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు అంటాను నేను. అన్వయమైందా లేదా? కాబట్టి ఇప్పుడు ఒకసారి మన మనస్సుకి ఆ స్థితి కలిగిపోయిన తరువాత ఇప్పుడు ఆయన మనసు ఎందుకు సత్యవతి ఎందు నిలబడుతుందో మనం చూస్తే, అమ్మా మా కోసం వ్యాసుణ్ణి సృష్టించడానికి తల్లి ఇంత అనుగ్రహించావా?
పరదేవత నీకు నమోవాక్తములు అని మనం నమస్కారం చేస్తాం. కాబట్టి ఇప్పుడు పరాశరుడు తీర్థయాత్రకు వెడుతూ యమునా నది మీద పడవ నడుపుతున్నటువంటి ఆ యోజన గంధిని చూసి గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడున్నతమతి శక్తి పుత్రుడు అఘనాశ ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్రతనువాడు పరాశరుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరింకనియే అయ్యమునానది ఒడరేవునన్. ఎక్కడైనా కాముకుడు ఆడది కనబడితే పిచ్చెక్కిపోయేవాడు, కీచకుళ్ళ ప్రవర్తించేవాడు అని చెప్పారా పరాశరుడి గురించి? అంతటి మహాపురుషుడి మనస్సు కదిలిందంటే యోజనగంధిని చూసి అమ్మవారి అనుగ్రహం నడుస్తోంది మన కోసం. పిల్లలు పాడైపోతారు కలియుగంలో, వ్యాసుణ్ణి సృష్టించాలనుకుంది తల్లి. కాబట్టి గతమదమత్సరుండు, ఆయనకి అసలు మదము లేదు మత్సరము. ఆయన మదోన్మత్తుడు కాడు, ఆయనకి రెండూ లేవు. లేనివాడికి ఎలా కలిగింది? మన కోసం కల్పించింది ఆవిడ. నీ తేజస్సు జారితే తప్ప రాడు వ్యాసుడని. త్రిజగద్వినుతుండు, 3 లోకముల చేత స్తోత్రం చెయ్యబడేవాడు పరాశరుడు అంటే. వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి, వశిష్ఠుని యొక్క మనవడు, శక్తి మహర్షి యొక్క కుమారుడు, నిరంతరము కూడా విశాల హృదయంతో పవిత్ర భావనలతో ఉండేవాడే తప్ప హేయమైన ఆలోచన లేనివాడు. అఘనాశ ఘోర తపోధనుండు, పాపములు నశించిపోయేటట్టుగా ఘోరమైన తపస్సులు చేసినవాడు. సువ్రతుడయి, మంచి వ్రతంతో తీర్థయాత్రతనువాడు, తీర్థయాత్రకు వెళుతున్నవాడు. పరాశరుడు మునీంద్రుడయ్యతివ తలోదరింగనియే. ఎవరిని చూశాడు? ఒంటి నిండా చేపల కంపు కొడుతూ యోజనం దూరం చేపల కంపు కొట్టేటటువంటి స్త్రీని చూశాడు. ఇందులో ఒక పెద్ద విచిత్రమైన విషయం, పొగ ఎక్కడ మొదలవుతుందో అక్కడ కూర్చుంటే పొగ దూరదు, కంపు ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెడితే కంపు ఎక్కువ ఉంటుంది. మీరు రెండింటికి తేడా గమనించాలి. అందుకే చాలా పొగొస్తోంది అనిపించింది అనుకోండి, పొగ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి పొగ ఉండదు. చాలా పొగొస్తోందని పొగొస్తున్న చోట మీరు నించున్నారనుకోండి, పొగ మిమ్మల్ని అంతా పట్టుకుంటుంది. ఇది నేను చెప్పడం కాదు. ఒకసారి పరమాచార్య స్వామి వారు ఒక తాటాకు పాకలో అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆయన ఇలా లోపలికి వెళ్ళేటప్పటికీ పాకంతా పొగ పట్టింది. ఎందుకురా పొగ పట్టింది అన్నారు. వాళ్ళు ఏదోనండి పాపం వండుదాం అనుకున్నారు, ఆ పచ్చికర్రం ఏమో పొగొస్తోందన్నారు. ఆయన అన్నారు, నా అనుష్ఠాన సామాగ్రిని తీసుకెళ్ళి ఆ పొయ్యి దగ్గర పెట్టండి అన్నారు. అదేమిటన్నారు, పొయ్యి దగ్గర పొగ ఉండదురా, మిగిలిన చోట్ల పొగ ఉంటుందన్నారు. హాయిగా అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయన అనుష్ఠానం చేశారు. ఎక్కడ పొగ పుడుతూ ఉంటుందో అది మిగిలిన చోట్లకి వ్యాపిస్తుంది, ఎక్కడ పుడుతూ ఉంటుందో అక్కడ పొగ లేకుండా ఉంటుంది. ఎక్కడ దుర్వాసన వస్తూ ఉంటుందో అక్కడ దానికి దూరంగా ఉంటే తక్కువ వస్తుంది, దగ్గరగా వెళ్ళి ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళితే బాగా వాసన వస్తుంది. ఇంతటి మహానుభావుడు అంత దుర్వాసన వస్తున్నటువంటి మత్స్యగంధికి దగ్గరికి వెళ్ళి అసలు నిలబడి చూస్తాడండి ఆయన. మరి చూశాడు అంటే మన కోసం చూశాడు అని చెప్పాలి, పరదేవతానుగ్రహంగా చూశాడు అని చెప్పాలి. చూసి ఆమె యొక్క పొందు కోరాడే. కోరితే మత్స్యగంధి పరాశరునితో అంది, తనువు మిన్కొలవచ్చు జాలరిదాన అట్లునుగాక ఏననగా కన్యకామృతము అంతరించిన ఎట్లు మజ్జనకు నింటికి పొగనేస్తూ ప్రసాద బుద్ధి యునర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగునట్లుగా. నేను కన్యని, నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగు పెట్టనిస్తాడా? అటువంటి తప్పుడు పని చేసి ఇంటికొస్తావా అంటాడు. కాబట్టి నువ్వు ఎంతటి మహాపురుషుడవైనా కావచ్చు, నీతో సంగమం నాకు ఎలా కుదురుతుంది? కుదరదన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇది బహుశః పరదేవత అనుగ్రహం, లేకపోతే నా మనసు నీ యందు నిలబడ్డం ఏమిటి? నీకు వరం ఇస్తున్నాను, నీ శరీరము చేపల వాసన వస్తోందని కదంటున్నావు, ఇక నుంచి నీవు యోజనగంధి అవుతావు, మత్స్యగంధివి కావు. నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడి నుంచి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. అదే యదన భరత వంశానికి కారణం. ఋషి నోటి వెంట అనవసరంగా ఏ మాట రాదండి, అమ్మవారు పలికిస్తోంది. యోజనగంధివవుతావు, ఆ వాసనలే శంకర మహారాజుని తీసుకొచ్చాయి. నీ శరీరంలోంచి యోజనం దూరం సువాసనలు వస్తాయి. కాదు నీ కన్యాత్వం చెడదు. 9 నెలలో 10 నెలలో నువ్వు గర్భమును ధరించక్కర్లేదు.
సద్యగర్భంగా ఇప్పుడే నీకు మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున. నీవు కన్యగానే ఉంటావు, నేను నీకు వరం ఇస్తున్నాను. పగటివేళ మంచు తెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత. పరాశర మహర్షి యొక్క సంగమ ఫలితంగా పరమేష్టికల్పుడగు ఆ పరాశరు సమాగమమున పరమ గుణైకాభరణకు అనవద్య మనోహర మూర్తికి సత్యవతికి అమ్ముని శక్తిన్ సద్యోగర్భంబున హైమద్యుతి తేజుండు వేదమయుడు అఖిల మునీంద్రాజ్యుడు వేదవ్యాసుండు ఉద్య జ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్ ఆ యమునా ద్వీపమున హమేయుడు కృష్ణుడయి లీలమెయి కృష్ణ ద్వైపాయునుడనబరగి వచశ్రీయుతుడు తపంబునందు చిత్తము నిలిపెన్. నిజంగా ఈ సంఘటన జరిగినప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను, కానీ యథార్థానికి పైన మంగళధ్వని చేసి అయ్యప్ప స్వామికి నీరాజనం ఇవ్వాలి, దేవాలయాలన్నింటిలో నీరాజనాలు ఎత్తాలి వ్యాసజననం జరిగితే. అంతటి మహానుభావుడు పుట్టాడు ఇవాళ. నేను యథార్థం చెప్తున్నా, ఇవాళ కథ ఎవరు విన్నారో వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళు దేవతానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఆ పరమేష్టి సమానుడైనటువంటి బ్రహ్మ సమానుడైనటువంటి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత సద్యోగర్భంలో అద్యుతి తేజుండు, సాక్షాత్తు సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు, పుట్టుకతోనే 4 వేదములను నేర్చుకుని పుట్టినటువంటి వాడు. అసలు పుడుతూనే ఆయన వేదమయుడు, ఆయనకి వేదాలన్నీ వచ్చు. వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు. కాబట్టి అఖిల మునీంద్రాజ్యుడు, సకల మునులకు మొట్టమొదటి వాడు వేదవ్యాసుండు. బుద్ధ్య జ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్, పుట్టుకతోనే మహాజ్ఞానంతో పుట్టాడు మహానుభావుడు. ఇంత కారణజన్ముడు ఎందుకు పుడతాడంటే పరాశర మహర్షి లాంటి వాడికి కామం పుట్టకపోతే అది పరదేవతానుగ్రహం అంటే. కాబట్టి ఆయమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడగి లీల మెయిన్ కృష్ణద్వైపాయునుడనబరిగి వచశ్రీయుతుడు తపమునందు చిత్తము నిలిపెన్. వచశ్రీమంతుడు అన్నారు ఆయన. ఆయన ఇంత జ్ఞానము కలిగి ఇన్ని వేదములను తెలిసి పుట్టడం కాదు, తనకిన్ని తెలిసి రాబోయే యుగంలో కలియుగంలో ప్రజలు పాడైపోకుండా నేను ఏది మాట్లాడి ఏది రచించి నా బిడ్డల్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో మాట్లాడగలిగిన మహాపురుషుడు పుట్టాడయా. వచశ్రీమంతుడు పుట్టాడు. పుడుతూనే నల్లటి వర్ణంలో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున, అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. తండ్రి పరాశర మహర్షి అంతే, తన సహజ స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. పుట్టినటువంటి బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత మహాపురుష జననం చేత ఆమె యోజనగంధి అయింది. ఆమె కన్యాత్వము చెడలేదు. ఎదర భారత వంశం నిలబడ్డానికి కావలసిన ప్రాతిపదిక పడింది. శుభక్షణం, లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాశం లేదు ఇక తర్వాత. భీష్ముడితో సరి, ఆ భీష్ముడి సంతతి తిరిగితే ఏమో కథ ఎలా ఉండేదో. భీష్మ ప్రతిజ్ఞ చేయించి భీష్ముడినంత మహాత్ముడిగా నిలబెట్టింది. మళ్ళీ ఆ భీష్ముడు అలా నిలబడకపోతే, దీర్ఘాయుష్వంతుడు కాకపోతే వశిష్ఠ మహర్షి శాపం నిలబడదు. వశిష్ఠ మహర్షి యొక్క వాక్కు నిలబడ్డానికి ఇదిగో ఈ మహాత్ముడి ఇప్పుడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి ఎడుతుంటే ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు. అక్కడ వనంలో పుట్టి వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి దీపంలో కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. కాబట్టి అటువంటి మహానుభావుడై ఆయన ఆ వ్యాసుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత, నాయనా నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు జరిగింది భారత యుద్ధం, అసలు ఎందుకు చెప్పిన మాటలు వినలేదని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపోయింది పాపుల చేత. భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది, ఈ లోకంలో పాపభారం పెరిగిపోతోంది, దీన్ని నిర్మూలించడానికి దేవతాంశలు రావాలి, శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాపభారాన్నంతటినీ పోగొట్టాలి అని అంటే తప్పకుండా అలాగేనని వరం ఇచ్చారు. ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసా అండి ఆ సమయంలో. అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలందరూ అంశలతో కదిలి రావాలి. అందుకని దేవతలందరూ కదిలి వచ్చారు. దేవతాంశలలో వచ్చినటువంటి వారు కొందరు, రాక్షసాంశలలో పుట్టేసిన వారు కొందరు. ఇప్పుడు రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి, చచ్చిపోతే భూభారం తీరుతుంది. అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, దేవతాంశలలో ఉన్న వాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేశారు. భీష్ముడు దేవతాంశలో వచ్చినవాడు, ద్రోణుడు బృహస్పతి అంశ. వీళ్ళందరూ వెళ్ళి
కౌరవుల వైపు నిలబడ్డారు, దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు. దేవతాంశలలో పుట్టిన వాళ్ళు పాండవుల పక్కన నిలబడాలా, కృష్ణుడున్న వైపు నిలబడాలా, వ్యతిరేక వర్గంలో వెళ్ళి దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తారా? అలా ఎందుకు చేశారు? అదో పెద్ద ధర్మ సంబంధమైన అనుమానం కదండి. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి ఉంటుంది. మంట రాజుకోవాలి అంటే ఏం చేస్తాం? మీరు ముందు మీ కళ్ళకి మంట కలిగినా, మీకు ఖేదం కలిగినా ఆ పొగని భరిస్తూ ఓ గొట్టం పట్టుకుని అని మంట దగ్గరికి వెళ్ళి ఊదాలి. మీరు ఊదితే రాజుకుంటుంది. రాజుకుని మంట పుట్టింది అనుకోండి, ఇంకా తర్వాత నీళ్లు కాచుకోవచ్చు, అన్నం ఎసరు వండుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ముందు కష్టపడాలా వద్దా? దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ గెలిపారనుకోండి, వాడు యుద్ధం చేయడు. ఎవరిని చూసుకుని యుద్ధం చేయనంటే, ఎవరిని చూసుకుని యుద్ధం చేయనని యుద్ధం చేయడం మానేశాడు అనుకోండి, పన్నాగాలు పొందుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎలా రాక్షసాంశలు పోవడం? రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాడికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపమునందు మార్పు లేకుండానే వెళ్ళి అక్కడ నిల్చోవాలి. అందుకు నిల్చున్నాడు భీష్ముడు, ద్రోణుడు. అది మహాభారతంలో అత్యంత చమత్కారం. అందుకని భీష్మద్రోణులు నిల్చున్నారు తప్ప చేత కాకో దుర్యోధనుడు మోచేతి నీళ్ల కోసమో వెళ్ళి నిలబడ్డవాళ్ళు కాదు, ఊదడం కోసం పొయ్యిని నిల్చున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో వాళ్ళు పడరు రాక్షసులు. అందుకని కొంతమందిని అటు నిల్చోబెట్టవలసి వచ్చింది కృష్ణ భగవానుడు. కాబట్టి మహానుభావ ఎలా పుట్టారో తెలుసా? పుట్టిన వాళ్ళందరూ అదిగో కృష్ణ భగవానుడు జన్మించాడు. యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవులంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడు అపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులకు. అపగత ఖేదుడు అంటే అసలు దుఃఖమే లేనివాడు, ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. ఆ తర్వాత శ్రీ వెలుగ రోహిణికి వసుదేవునకు ఉదయించి విష్ణు దేవాంశమునన్ భూవంజుడనంతుడు బలదేవుండు ప్రళంబ ముఖ్య దితిజాంతకుడై. ప్రళంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటటువంటి పేరుతో ఆదిశేషుని యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. 16,000 మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు. దేవతలే యదు, వృష్ణి, భోజ, అంధక కులాలలో రాజులుగా వచ్చారు వంశాలలో. వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు. కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం. ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిసిపోయినా కృపాచార్యుడు మాత్రం ఎప్పటికీ గురుత్వం వహించాడు. పరీక్షిత్తు కూడా గురువు కృపాచార్యుడు. కాబట్టి ఏకాదశ రుద్రాంశలో వచ్చినవాడు కృపుడు, సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు, హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు, మతి గాంధారిగా వచ్చింది, కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్య భాతృవంశమంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధనుడి యొక్క సోదరులుగా వచ్చారు. హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు, సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు, విప్రచిత్తి జరాసంధుడిగా పుట్టాడు, కాలనీని కంసుడిగా పుట్టాడు, శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు, అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు. మరుద్గణాంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు. మాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్లీ పుట్టవలసి వస్తే విదురుడిగా పుట్టాడు. సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాదిరిగా పుట్టారు. అదిగో ఆ అనేకమైనటువంటి దేవతల అనుగ్రహంతో యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్విని దేవతల యొక్క అంశంలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీ రూపంగా లక్ష్మీ స్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది. యాజ్ఞసేని అంటే ద్రౌపదీదేవి. ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది. అగ్ని దృష్టద్యుమ్నుడిగా వచ్చాడు. మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు.
ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు, ఎంతమంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. అందువల్ల నాయన వీళ్ళు మాట వినకపోవడం అన్నది అక్కడ వచ్చింది. రాక్షసాంశంలో ఉన్నవాళ్ళు, అందుకని వాళ్ళు మాట వినరు. అందుకొచ్చింది భారత యుద్ధం అంతాను. వాళ్ళని మట్టు పెట్టడానికి, భూభారం తీర్చడానికి జరగవలసి వచ్చింది. అంటే ఇది అసలు ఎక్కడ ప్రారంభం? ఇదంతా ఈ అల్లరంతా మా వంశం, మా భరతుడి యొక్క వంశం, ఈ కథ ఎక్కడ మొదలయ్యాయి? దాని విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. జనమేజయుడు పొంగిపోయాడు. పడి ఇంతటి మహానుభావుడు వైశంపాయనుడు వ్యాసుడు దొరికినప్పుడు కదండి చెప్పించుకోవాలి, లేనప్పుడు ఎక్కడ వింటాం? వినాలని కోరుకుంటే మాత్రం. కాబట్టి చెప్పండి అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్లి ప్రారంభం చేశాడో తెలుసా అండి? పూర్వం దేవతలకి గురువైనటువంటి బృహస్పతికి ఒక కుమారుడు, ఆయన పేరు కచుడు. రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారికి ఒక్కతే కూతురు, ఆమె పేరు దేవయాని. ఈ దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడి దగ్గరికి వెళ్లి దేవతలందరూ ఒక ప్రార్థన చేశారు. ఏమని అంటే, పోరను మృత సంజీవని కారణమున నిహతులయ్యుగారసువరుల్ వారల నోర్వగ మనకతి భారము దుర్వార వీర్య బలయుతులగుటం. ఆ శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య ఉంది. ఆయన వృషపర్వుడు అనబడేటటువంటి రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు, బ్రాహ్మణుడిగా ఉన్నాడు. ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవని విద్య వచ్చిన కారణం చేత దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళందరినీ మృత సంజీవని విద్యతో బతికించేస్తాడు, దేవతల్ని మాత్రం బతికించేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్య తెలుసుకోవాలి. శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్య ఎందుకు ఇస్తారు? చక్కరితనంతో గురువు గారి దగ్గర నేర్చుకున్నారనుకోండి, తెలిసిన తర్వాత గురువు గారు ఆ విద్య నీకు పనికి రాకుండుగాక అంటాడు. పరశురాముడు ఇవ్వలేదు కర్ణుడికి శాపం. అందుకని గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు. కాబట్టి గురువు గారి అనుగ్రహంతోనే తెలుసుకోవాలి. గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు? గురు శుశ్రూష త్రికరణ శుద్ధిగా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, నేను బృహస్పతి కుమారుణ్ణని, దేవగురువు యొక్క కొడుకునని చెప్పు. చెప్పి నువ్వు బాగా శుక్రాచార్యుల వారి సేవ చేయి. శుక్రాచార్యుల వారి సేవ ఒక్కటి చేస్తే సరిపోదు. శుక్రుడి ప్రీతంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది. దేవయాని ప్రేమ కూడా చూరగొడం. ఇప్పుడు దేవయాని ప్రేమ కూడా నువ్వు పొందితే, దేవయాని చెప్తే ఏదో ఒక కారణం చేత నీకు మృత సంజీవని దొరుకుతుంది ఆ విద్య. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఇద్దరినీ చేయించు, గురువుగారి కూతుర్ని కూడా. అంటే తప్పకుండా చేస్తానని కచుడు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా బృహస్పతి కొడుకు. బృహస్పతి ఎవరు? దేవతల గురువు. వెళ్ళి దాపరికం లేదు, ఉన్నదున్నట్లు మాట్లాడాడు శుక్రాచార్యుల వారితో. ఆయన అన్నాడు, ఏను కచుండనువాడ మహానియమ సమన్వితుడా బృహస్పతి సుతుడన్ మానుగ వచ్చితి నీకును భానునిభా శిష్యవృత్తి పనిచేయంగన్. నేను చాలా నియమములు కలిగినటువంటి వాణ్ణి, దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుణ్ణి, నన్ను కచుడు అంటారు. నేను నీకు సేవ చేసి నీ దగ్గర విద్యను నేర్చుకోవాలని వచ్చాను. కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగితే మనం ఏమనుకుంటామంటే, శుక్రుడు వికటాట్టహాసం చేస్తాడు, ఏం మీ నాన్న చేత కాలేదా, నా దగ్గరికి పంపించాడా, మీ నాన్న చెప్పలేకపోయాడా అంటారని మనం అనుకుంటాం. కానీ గురువు అన్నవాడు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆయన హృదయం. శుక్రాచార్యుల వారు అన్నాడు, బృహస్పతి మహానుభావుడు. బృహస్పతికి నమస్కరించడం ఒకటి, నీ వంటి వాణ్ణి ప్రేమతో చూడడం ఒకటి కాదు. గురుపుత్రుడు. కాబట్టి నాయన సంతోషంగా రా, నీ మాటలు మృదువచనములు నాకెంత నచ్చాయో, చక్కగా ఆశ్రమంలో ఉండి నా దగ్గర విద్యలన్నీ నేర్చుకో. అది ఆయన సహృదయం అంటే. అందుకు కదండి ద్రోణాచార్యుల వారు గురుత్వం వహిస్తే ప్రపంచం నలుదిక్కుల నుంచి వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకున్నారు ఆ రోజుల్లో. గురువు అంటే అన్ని జ్యోతులు వెలిగించారు మహానుభావులు. కాబట్టి ఆ కచుడు పని ఏమి పంచిన బదపడి చేసదనక తన్ పంచిన యా క్షణంబ చేయుచు నిజగురు చిత్త వృత్తికి కడుననుకూలుడై వినయంబుతోడా మనమున జయ్యుల మాటల భక్తి నేకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల పుష్ప ఫల విశేష దానములను సంతత ప్రీతి చేయుచు ఆ విధమున పెక్కులేండ్లు నిష్ట గురుని గురుతనూజగొలిచి
ఇరువురా నిమ్మి పడసే తనదు నేర్పు పేర్ని. ఆ వెళ్ళినటువంటి కచుడు ఎప్పుడైనా ఆ శుక్రాచార్యుల వారు పిలిచి, నాయన వెళ్ళి దర్భలు పట్టరా అంటే, గురువుగారు బయట బాగా మబ్బేసింది, వర్షం వస్తోందేమో, రేపు ప్రొద్దున వెళ్ళి తీసుకొస్తానండి అని ఎప్పుడు అనలేదు. ఆయన కాదు, ఆయన కూతురైన దేవయాని పిలిచి, ఏమయ్యా వెళ్ళి పువ్వులు పట్టరా అంటే వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేవాడు. ఎలా? ఆయన దగ్గర ఎవరైనా మృత సంజీవిని విద్య కొట్టేసి పట్టుకెళ్ళిపోదామనేటటువంటి కాపట్యంతో కాదు, త్రికరణ శుద్ధిగా గురువు గారు అని నమ్మి నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన అనుగ్రహించి మృత సంజీవని ఇస్తారు. కాబట్టి నేను ఆయన్ని అలాగే సేవిస్తానని త్రికరణ శుద్ధిగా సేవించాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చాడు. వాళ్ళిద్దరి యొక్క అపారమైన ప్రీతిని పొందాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందినప్పటికీ మృత సంజీవని ఈయన చేతుల్లోకి రావడానికి కథ ఎన్ని మలుపులు తిరగాలో, ఆ భరతవంశం ఎలా రావాలో, ఎక్కడ ప్రారంభమైందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని ధర్మాలుంటాయో, ఎంత ఆశ్చర్యమో రేపటి రోజున మనం మహానుభావుడు వ్యాస భగవానుని అనుగ్రహంతో వైశంపాయనుడు చెప్పగా, నా చేత చెప్పించి నన్ను ధన్యుండ చెయ్యుగాక అని ప్రార్థన